కొంచెం విచిత్రమైన కేసు. బ్రెయిన్ లో లెఫ్ట్ సైడ్ లో స్ట్రోక్ వచ్చింది. ఆయన మాట పడిపోయింది. కానీ ఆయన పాట ఫుల్ గా పాడతాడు. ఏ దోస్తి హమ్ నహీ, మళ్ళీ అది మాటగా చెప్పండి అంటే బాబా అంటాడు. మాట రాదు, పాట వస్తుంది. కరెక్ట్. డాక్టర్ శ్రీరామ్ చంద్ర దామరాజ్, వన్ ఆఫ్ ద టాప్ బ్రెయిన్ సర్జన్స్ ఇన్ ద కంట్రీ. లిటరలీ మనుషులతో మాట్లాడుతూ వాళ్ళ బ్రెయిన్ సర్జరీస్ చేస్తారు. యూ కాంట్ మిస్ దిస్. చర్మం, ఎముక, మెదడు, వీటన్నిటిలో నొప్పి కలిగించేది ఓన్లీ చర్మం. ఎవరన్నా మెలకు ఉంటే మీరు బ్రెయిన్ కట్ చేస్తే వాళ్ళకి తెలియదు. ఉడకబెట్టడం సాధారణ కారణం ఏంటంటే పడుకున్నప్పుడు నాలుక అనేది గాలి పీల్చుకున్నప్పుడు ఇక్కడ బ్లాక్ అయ్యి మనం అందరం అనుకుంటాం వీళ్ళకి గాఢ నిద్ర ఉందని. అది నిద్ర మంచిది కాదు. బాడీలో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. బీపీ కూడా పెరిగే, బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మీరు చాలా త్వరగా గుర్తించకపోతే లైఫ్ డేంజర్ అవుతుంది. నేను ఇచ్చే సలహా ఏముంది అంటే, మీరు ఇంట్లో నాకు ఏదైనా పని చెప్పారు, పలానా షాప్కి వెళ్ళు, పలానా సామాన్ తీసుకుంటారా, నేను బండి వేసుకుని వెళ్ళిపోయా, 10 సామాన్లలో 2 మర్చిపోవడము, అరకేజీ చెప్తే 2 కిలోలు తీసుకురావడం, అట్లా చేసుకొని వచ్చిన ప్రతిసారి పడే మాటలు ఏంటి, నీకు మతిమరుపు ఎక్కువైంది, నీకు మతిమరుపు ఎక్కువైంది. ఈ పంచేంద్రియాలు 5 గుర్రాలు లాంటివి. ఈ 5 గుర్రాలు 5 డైరెక్షన్ లో పోతుంటే మనం ఎక్కడ కదలం. కానీ అవన్నీ మనం మనస్సు మనం కంట్రోల్ చేసి ఒకే డైరెక్షన్ లో పోతే మనం 5 times స్పీడ్ లో మనం. ఫిట్స్ అనేది ఏముంది అంటే మెదడులో కొన్ని నరాలు ఉంటాయి, అవి కంట్రోల్లో ఉండవు అనమాట. అవి ఆటోమేటిక్ గా ఆడుతూనే ఉంటాయి. చేతులు తాళాలు పెట్టడం అవన్నీ అటువంటిది ఏం లేదు. ఇంట్లో వింటాం కదా, బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తుంది, బట్ బ్రెయిన్ తింటే బ్రెయిన్ పెరుగుతుంది, లివర్ తింటే లివర్ కి బెనిఫిట్ ఉంటుంది. సో లెట్ us talk science. అండ్ న్యూస్ పేపర్ ఎలా ఉందో అలా మొత్తం చదివేస్తున్నాడు పర్ఫెక్ట్లీ. బట్ ద సేమ్ పార్క్ అయి ఉన్న కార్లు అద్దాలు పడగొట్టేస్తారు. ఇలాంటి మనుషులు చాలా మంది రోడ్ మీద కూడా కనబడతారు కదా సార్. అంటే వాట్ హ్యాపెన్స్ ఇన్ దర్ బ్రెయిన్ 50 years బ్యాక్ వరకు కూడా అక్కడ ఆ ట్రైబ్స్ ఏం చేసేవారంటే వాళ్ళ రిలేటివ్స్ చనిపోతే ఉమెన్ ఇంకా పిల్లలు చనిపోయిన వాళ్ళ బ్రెయిన్ క్రాచ్ఫెల్డ్ డిసీజ్, ఐ గెస్ రైట్. వాళ్ళ కండరాలన్నీ మగవాళ్ళు తినేవాళ్ళు, మెదడు ఆడవాళ్ళు తినేవాళ్ళు. ఎందుకట్లా? 1 year కంటే పైన బ్రతకదు అంటే కళ్ళంబడి నీళ్ళు వచ్చి ఏమైనా చేయండి డాక్టర్ గారు. అటువంటి పరిస్థితులు చూస్తుంటే బయటవన్నీ కనిపించేవి చాలా చిన్నగా అనిపిస్తాయండి. అంటే మీ ప్రొఫెషన్లో వాజ్ దేర్ ఎనీ డే వేర్ యు క్రైడ్ ఇఫ్ యూ కెన్? 6-7 years బ్యాక్ అనమాట. బాబు ఫోటో ఇంకా ఉంది నా సెల్ ఫోన్లో. అట్లీస్ట్ ఫర్ 1 week ఐ కుడెంట్ స్లీప్ అన్నమాట. చాలా రియల్గా కనబడుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇట్ ఈస్ రియల్. గైస్, రాటాక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 million ఫ్యామిలీ దగ్గరలో ఉంది. అండ్ ఐ లిటరలీ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్. బట్ ఇప్పుడు కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవుతున్నారు. ప్లీజ్ డూ క్రాస్ చెక్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ ఇట్ విల్ బూస్ట్ దట్ టీమ్ అ లాట్. హాయ్ సార్. హలో వంశీ, వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. నేను ఒక చిన్న కేసు చెప్తాను. ఐ వాంటెడ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్. నేను ఎలా చూస్తాను కూడా చెప్తాను. సో జనరల్లీ ఇప్పుడు నేను ఇంట్లో నాకు ఏదైనా పని చెప్పారనుకోండి, ఈ పలానా షాప్కి వెళ్ళు, పలానా సామాన్ తీసుకుంటారా అని, నేను బండి వేసుకొని వెళ్ళిపోయా, నాకు షాప్ కనబడుతుంది ఫస్ట్ ఫ్లోర్లో, అంటే మెట్లు ఎక్కగానే షాప్ ఉంది. నేను హడావిడిలో బండి అక్కడ పార్క్ చేసేసి పైకి వెళ్ళిపోయా, సామాన్ ఏది కావాలో చెప్పాను. ఆయన ఇచ్చే లోపల నాకు అంటే నాకు మర్చిపోతారు. నాకేం గుర్తొస్తుంది అంటే కింద బండికి నాకు కీస్ ఉన్నాయి, అది పెట్టొచ్చేసా. అది స్ట్రైక్ అయింది నాకు. ఇప్పుడు దీని అర్థము నాకు మతిమరుపు ఉందా, లేకపోతే ఆ కీస్ మీద కాన్సన్ట్రేషన్ లేదా? బికాజ్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్ కీస్ మైట్ బీ, అంటే ఖచ్చితంగా తెచ్చుకునేటాను ఒక కీస్, బట్ అది కీస్ నార్మల్ థింగే కాబట్టి అన్న థాట్లో ఉండి పైకి వెళ్ళిపోయిన నా ధ్యాస ఆర్ ఫోకస్ అంతా సామాన్ మీద ఉందేమో, ఇది నేను ఫోకస్ అనేది మిస్ అయిందేమో అనుకుంటా. అదే మతిమరుపు అనేది లేదేమో అన్న ఫీలింగ్ నాది. మతిమరుపు అనేది ఒక వ్యాధి కాదు అన్నట్టు పీపుల్స్, అదే కొంతమంది ఒపీనియన్ కాబట్టి ఆ సెన్స్లో ఐ వాంట్ టు ఆస్క్ యూ వాట్ ఈస్ ఇట్? ఇది మీరిచ్చే ఉదాహరణ మతిమరుపు కాదు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే, అంటే మన భాషలో మాట్లాడతాం. మన ఇంద్రియాలను ఉంటాయి, అంటే మన కన్ను, ముక్కు, అంటే దృష్టి, మన వాసన, చెవి, వెనకడ, రుచి, అండ్ ఆఫ్ కోర్స్ మన త్వచ, స్కిన్. సో ఇవి మన పూర్వీకులు చెప్పేవాళ్ళు. ఈ పంచేంద్రియాల్లో, సో దీస్ ఆర్ పుట్టింగ్ సెన్సెస్ ఇన్ టు ద బ్రెయిన్. మన మనసులోకి ఇవి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. రైట్. ఇప్పుడు మీరు ఏమైనా పని మీరు చేస్తూ ఉంటే, మీరు ఆ ఇంద్రియాల్లోంచి వచ్చే ఇన్పుట్ మీరు కొంచెం పక్కన పెట్టేసి ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఒకే టైంలో మనం 3-4 మనం చూస్తున్నాం కదండి, అప్పుడు దేని మీద కూడా మన కాన్సన్ట్రేషన్ డెవలప్ కాదు. కాన్సన్ట్రేషన్ డెవలప్ కాకపోతే మన మెమరీ ప్యాటర్న్స్ కూడా గట్టిగా అవి స్థిరంగా ఉండవు బ్రెయిన్లో కూడా. అందుకనే చాలా మీరు పీపుల్ ఇవాళ రేపు ఈ సెల్ ఫోన్లో ఈ స్క్రోలింగ్ ఉంటుంది కదండి, వీటి వల్ల ఏముంది అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టే ఫోకస్డ్ ఫర్ అ లాంగ్ టైం. ఎందుకంటే మీకు ఏమైనా సాటిస్ఫాక్షన్ కావాలి అంటే, మీకు ఏమైనా తృప్తి కావాలి అంటే దానికొచ్చి కొంచెం ఎఫర్ట్ పెట్టిన తర్వాత, కొంచెం శ్రమ పెట్టిన తర్వాత దాంతో వచ్చే ఆనందం అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. రైట్. ఇప్పుడు మీరు ఇచ్చిన ఉదాహరణలో
ఇట్ ఈస్ పాసిబుల్ ఆ టైంలో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ ఉంది, ఇది ఉంది, మీరు కాన్సన్ట్రేషన్ వేరేది ఉంది, మీరు పైన మీరు మెట్లెక్కుతున్నప్పుడు మీరు బహుశా మీరు వేరే దాని గురించి ఆలోచించారేమో. అందుకని మీరు పైకి వెళ్ళిన తర్వాత అయ్యో నా కీస్ అక్కడ ఉన్నాయి మీరు సడన్గా గుర్తు చేసుకున్నారు, అందుకని మీరు షాప్లో కొంటున్నప్పుడు కూడా ఒక 2 మర్చిపోతారనమాట. సో వెన్ యువర్ మైండ్ ఇస్ నాట్ ఫోకస్డ్, ఈ మతుపరుపు అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లా చెప్పుకుంటూ మీరు ఇచ్చిన ఉదాహరణ ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. మతిమరుపు అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒక వయసు అయిపోయిన తర్వాత మీరు చెప్పింది మీరు విన్నా కూడా మీరు మర్చిపోయేది, అది అప్పుడు ఇట్ బికమ్స్ అ బిట్ ప్రాబ్లమాటిక్. రీజన్ బిహైండ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ నేను చిన్నప్పటి నుంచి వింటూ వస్తా కదా, అంటే పిల్లలందరము మా జాయింట్ ఫ్యామిలీ పిల్లలందరం ఏదో ఒకటి మిస్ అవ్వడము, 10 సామాన్లలో 2 మర్చిపోవడము, కూరగాయలకి వెళ్ళి ఇదేదో మర్చిపోయి ఇంకోటి తీసుకురావడము, 1/2 kg చెప్తే 2 kg తీసుకురావడం, అట్లా చేసుకొని వచ్చిన ప్రతిసారి పడే మాటలు ఏంటి, నీకు మతిమరుపు ఎక్కువైంది, నీకు మతిమరుపు ఎక్కువైంది అంటే ఈ చిన్న వాటికి అలాంటి ఒక ట్యాగ్ వేసేస్తారు కదా. కరెక్ట్. సో అది అసలు కరెక్టా కాదా, అసలు మతిమరుపు అనేది అంత చిన్న వయసులో జనరల్గా ఇంత చిన్న వాటికి కూడా మతిమరుపు అంటారా? ఉంటుంది, చాలా చిన్న వాటికి కూడా ఉంటుంది. ఒకసారి ఇవాళ కూడా పొద్దునే మా మిస్సెస్ అడిగింది ఇంటి తాళంచేలు ఎక్కడ ఉన్నాయంటే నాకు తెలియకుండా ఇక్కడ అంతా వెతికిన తర్వాత నా బ్యాగ్లోనే దొరికింది అనమాట. సో నేను బ్యాగ్లో నిన్న నేను పెట్టాను, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఒకసారి దొరికిన తర్వాత నేను పెట్టాను గుర్తొచ్చింది. అంటే ఒకసారి ఏంటంటే మనం ఏవి చాలా చిన్న విషయాలు అనుకుంటావో మనం దాని మీద ఎక్కువ ధ్యాస ఇవ్వకపోతే అది ఒకసారి చేసింది కూడా మర్చిపోతాం, విన్నది కూడా మర్చిపోతాం మనం. రైట్. అందుకని సో దీస్ థింగ్స్ ఆర్ నార్మల్. కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఉంది, సపోజ్ అంటే టిపికలీ మేము చూసే దానిలో ఎంతోమంది వస్తారు, వాళ్ళు మేము పేషెంట్స్ చెప్తూ ఉంటాం. అప్పుడు మేము పేషెంట్ పరిస్థితి గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వింటూ ఉంటారనమాట. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి సార్ నిన్న చెప్పిన దానికి మాట చెప్తారనమాట. సో అందుకని ఏవైనా మీరు కాన్సన్ట్రేషన్ మీరు పెట్టుకుంటే అవుతుంది. అది ఇంపార్టెంట్ కాదు అని మీరు మీ ఆలోచన వేరే ఉండి, సపోజ్ నేను ఒకటి చెప్పాను మీకు కానీ మీ ఆలోచన వేరే దాని మీద అంటే యూ మే నాట్ హియర్ ఇట్ ప్రాపర్లీ. దట్ ఈస్ నాట్ ఎ మేజర్ ప్రాబ్లమ్. రైట్. అండ్ నేను మీ ఫెసిలిటీకి వచ్చినప్పుడు హాస్పిటల్లో మీ క్యాబిన్లో నేను చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా తెచ్చుకోవాలనుకున్నాను. సో ఈ టాపిక్ వచ్చే ముందర ఐ జస్ట్ షూర్. సో బేసిక్లీ చాలా రియల్గా కనబడుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్వశ్చన్ ఏంటంటే ఇది నిజం కల్లా లేకపోతే 3D మోడలా? అంటే ఇవాళ రేపు అయితే అన్ని మీకు 3D మోడల్స్ వస్తున్నాయండి. కానీ కొంతమంది ఉన్నారు దే డొనేట్ దేర్ బాడీస్ టు సైన్స్. అప్పుడు అటువంటి టైంలో యూ కెన్ హ్యావ్ సమ్ సర్జికల్ మోడల్స్ అవుట్ ఆఫ్ దాట్. ఒకసారి ఆ బోన్స్ కూడా విడిగా తీసేసి దాన్ని డ్రై చేసేసి దే ఆర్ అవైలబుల్ అనమాట. ఓకే. సో దిస్ ఇస్ రియల్ స్కల్. ఎస్, ఇట్ వాస్. గాట్ ఇట్. అంటే ఇది ఇలా వాడడానికి దీని ప్రాసెస్ ఏముంటుంది తర్వాత ఒకసారి ఇఫ్ యూ కట్ ది ఆర్గన్, ఐ మీన్ ది బాడీ డొనేటెడ్. So after the body is donated, see the family writes off the thing, or sometime there'll be unclaimed bodies. Okasari emundi ante at that time I remember there was we had one person who was supposed to have committed many murders. So he was hanged. So his body came to us for to the dissection. Ani kadal vinnam. See, we don't know the details. I don't know the legal issues at that time. సో అటువంటి టైంలో మేము మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు వీ ఆల్ లెర్న్ డిసెక్షన్ అనమాట. ఆ రోజుల్లో వీఆర్ సపోజ్ టు లెర్న్ టు హౌ టు ద వర్డ్ ఇస్ డిసెక్షన్ అంటే బేసిక్లీ కట్ ఓపెన్ ద బాడీ. ఆ బాడీ మీద నేర్చుకున్నాము. ఓకే, గాట్ ఇట్. చాలామంది ఎంతోమంది వ్యాధులతో ఉంటారు, వ్యాధులతో వాళ్ళు చనిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతే వాళ్ళు చాలా బక్కగా ఉంటారు. ద మసిల్స్ ఆర్ వెరీ థిన్, వాళ్ళ అవయవాలన్నీ వీక్ ఉంటాయి. And you'll have to dissect that body. You have to dissect that body. And this is a different body that you have got. So this was unusual for us because for us seeing a very muscular person was maybe unusual things గుర్తుంటాయి కాబట్టి టాపిక్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ అంటే ఇప్పుడు బేసిక్లీ ఇది స్కల్ ఓపెన్ అయినట్టుగా సార్. సో నాకు ఒకవేళ అంటే వన్ ఆఫ్ ది ఫ్యాసినేటింగ్ టాపిక్ హియర్ అవేక్ బ్రెయిన్ సర్జరీస్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏమవుతుంది, ఇఫ్ యూ కెన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అస్ అండ్ ఆ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది? ఓకే, గుడ్ క్వశ్చన్. సో ఐ విల్ టేక్ దట్ మోడల్. సో దిస్ is again, this is a plastic model of the brain, right? This is not a real brain. ఇప్పుడు ఇందులో ఉన్నది కూడా రియల్ బ్రెయిన్ కాదు కదా. సో ఇప్పుడు ఈ మోడల్లో ఇప్పుడు ఇది పెద్ద మెదడు అంటారు, ఇది చిన్న మెదడు అంటారు, cerebellum. This white part is called the brain stem. This is the most crucial part. So ఈ సెరెబ్రమ్లో కూడా కొన్ని వాట్ ఆర్ పార్ట్ కాల్డ్ ఇలోక్వెంట్ కార్టెక్స్ అంటారు అనమాట. ఇలోక్వెంట్ అంటే మీకు అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా తెలిసిపోతుంది అనమాట. అంటే ఓపెన్ చేసిన తర్వాత అంటారా? కాదు, ఎవరికైనా సపోజ్ మీరు పక్షవాతం వింటామండి, పెరాలసిస్ అండ్ స్ట్రోక్ అని వింటాం. ఇక్కడ
దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ ద సెన్సరీ మోటార్ కార్టెక్స్, ఈ భాగం చూపించేది. సో ఈ భాగంలో గనక మీకు బ్రెయిన్లో స్ట్రోక్ వస్తే మీకు ఇమ్మీడియట్గా చేయికాలు పడిపోతుంది. మీకు బహుశా వేరే భాగంలో సపోజ్ ఫ్రంటల్ లోబ్లో మీకు ఒక స్ట్రోక్ వస్తే మీకు చేయి పడిపోదు, కానీ కొంచెం మనిషి కన్ఫ్యూజన్లో ఉంటారు. అటువంటి టైంలో మనకు స్ట్రోక్ అయిందని తెలియదు. ఓకే, సపోజ్ ఈ భాగం ఉంటుంది, దిస్ ఇస్ కాల్డ్ ది ఆక్సిపిటల్ కార్టెక్స్, బ్యాక్ సైడ్. ఇక్కడ ఈ భాగంలో మన దృష్టికి సంబంధించిన నరం, ఇక్కడ ఈ భాగంలో స్ట్రోక్ అయితే మనకు సరిగా కనపడదు అనమాట. సో యూ కాంట్ సీ వెరీ క్లియర్లీ, ఎవ్రీథింగ్ విల్ బీ హేజీ. హియర్ వాట్ డూ యూ మీన్ బై స్ట్రోక్ సార్? మెదడుకు వెళ్ళే రక్తం ఏదైనా కారణం వల్ల అది సడన్గా అది మారిపోతే అది స్ట్రోక్ అంటాం. ఆ ఫ్లో మిస్ అయితే ఆ ఫ్లో ఏదైనా కారణం వల్ల రక్త నాళంలో బ్లాకేజ్ వస్తే మీకు రక్తసారం ఉండదు అనమాట దాని లోపల. అంటే ఓ విధంగా మనకు సపోజ్ చైన్లో మనం వాటర్ పోతే మొక్కలు ఎండిపోతాయి, అదేవిధంగా ఇప్పుడు మెదడుకి ఏదైనా భాగానికి మీకు రక్తనాళంలో మీకు ఏదైనా కొలెస్ట్రాల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేకపోతే ఒకసారి ఎంబులస్, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఆ రక్తనాళం బ్లాక్ అయిపోతే మీకు ఆ భాగంలో రక్తం లేకపోతే అది నరాలు ఎండిపోతాయి. రైట్. సో దోస్ పార్ట్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కాల్డ్ ఇలోక్వెంట్ కార్టెక్స్, అంటే మీకు ఇమ్మీడియట్గా తెలిసేవి. కానీ సపోజ్ మనం బ్రెయిన్లో మనం స్కాన్ చేసాం, ఎవరికైనా ఏదో మెడికల్ ప్రాబ్లం వచ్చింది, స్కాన్ చేసి ఒక మెదడులో ఒక గడ్డ ఉంది అని మనకు తెలిసింది. సపోజ్ దేర్ ఆర్ సమ్ కైండ్స్ ఆఫ్ ట్యూమర్స్. ఆ ట్యూమర్స్ ఈ సెన్సరీ మోటార్ కార్టెక్స్ కానీ, మనకు మాటకి సంబంధించిన నరాలు కానీ, చెవి వినకడకి సంబంధించిన నరాలు కానీ, దృష్టికి సంబంధించిన నరాలు కానీ, వీటి నరాలు పక్కనే ఉన్నాయంటే ఒక్కోసారి అది తీసే ప్రయత్నంలో మనం ఈ నరాల్ని డ్యామేజ్ చేయకుండా ఉంటే తెలిస్తే మంచిది. అందుకని మీరు ఈ మోడల్ చూశారు కదండి. ఇప్పుడు బయట మీకు ఇది చర్మం ఉంటుంది, చర్మం, ఎముక లోపల మెదడు. రైట్. మెదడు ఎముక మధ్యలో ఒక పొర ఉంటుంది, డ్యూరామేటర్ అని. అయితే మీకు వీటన్నిటిలో నొప్పి కలిగించేది ఓన్లీ చర్మము. ఓన్లీ ద స్కిన్ ఈజ్ పెయిన్ఫుల్. బ్రెయిన్ ఈజ్ నాట్ పెయిన్ఫుల్. ఓకే, అంటే బ్రెయిన్ మీరు ఆపరేట్ చేస్తుంటే మాకు పెయిన్ తెలియదు. అంటే అప్పుడు పడుకునే ఉంటారు కదండి, కానీ మెలకు ఉన్నప్పుడు సపోజ్ ఎవరన్నా మెలకు ఉంటే మీరు బ్రెయిన్ కట్ చేస్తే వాళ్ళకి తెలియదు. అయితే ఏం చేస్తామంటే మేము పైన చర్మంలో ఏ భాగంలో మేము ఆపరేషన్ చేయబోతున్నామో అది లోకల్ అనెస్థీజియా ఇస్తాం అనమాట. అంటే అదే భాగానికి సంబంధించింది. అది లోకల్ అనెస్థీజియా ఇచ్చి మీరు ఆ స్కిన్ కట్ చేసి పక్కకి తీస్తే, అంటే దెర్ ఆర్ సమ్ టెక్నిక్స్, ఓన్లీ అనెస్థీజియా కాదు, యూ ఆల్సో గివ్ సెడేషన్, వేరే ఉన్నాయి. దట్ ఫీల్డ్ ఆఫ్ ఇట్స్ కాల్డ్ న్యూరో అనెస్థీజియా, ఇట్స్ వెరీ హైలీ డెవలప్డ్ ఫీల్డ్. అది మీరు కట్ చేసి పక్కన తీసేసి ఆ ఎముక ఆ చిప్ప ఆ భాగం తీయాలి. రైట్. అంటే దిస్ మోడల్లో వి కట్ ద హోల్ థింగ్, బట్ నార్మల్గా ఇంతే ప్రాబ్లమ్ అంత అవసరం ఉంటే తీస్తాం అనమాట. తీసేసి సపోజ్ ఇక్కడ మీకు గడ్డ ఉంది, కానీ కానీ చేయికాలు ఆడే నరం దాని పక్కనే ఉంది. మనం ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న కరెంట్ పెడితే, స్టిమ్యులేషన్ పెడితే వాళ్ళు చెప్తారనమాట, నాకు ఇప్పుడు నా కుడి చేతిలో నా బొటన్ వేల్లో నాకు తెలుస్తుంది, నాకు ఇది ఉంటుంది. ఒక్కోసారి అందుకనే మీరు బహుశా వినుంటారు కదా, ఎవరైనా గిటార్ పెట్టి పాట ఆడారని. సో కొన్నిసార్లు రీసెంట్గా అనుకుంటా ఎన్టీఆర్ గారి మూవీ కూడా ప్లే చేస్తారు ఒకరి, అటువంటిది. అయితే నార్మల్గా మేము అడుగుతూ ఉంటాం అనమాట, ఇప్పుడు మీకు చేయి తెలుస్తుందా, ఎక్కడ మీకు టచ్ అవుతుంది, ఇది ఉంది, టచ్ చేస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ తెలుస్తుంది అనమాట. అయితే మనకి ఏంటంటే మనకు తెలుసు అనమాట ఈ నరం కట్ చేయకూడదని, దాని ముందు ఉన్నదంతా మనం తీసేయచ్చు. అంటే ప్రతి కేసుకి అట్లా టెస్ట్ చేసుకోవాల్సిందే, ఇంకా అంటే ఏరియా తెలుసుంటే. సో సపోజ్ సమ్ కైండ్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయండి, అవి ఇది నేను మాట్లాడేది మెదడు లోపల ఉన్న నరం, వాట్ వి సే ఇంట్రా సెరెబ్రల్ ట్యూమర్స్. ఒక్కోసారి ఏంటంటే ఈ డ్యూరామేటర్ అని చెప్పానే, అంటే ఎముకకి మెదడు మధ్యలో ఉన్న పొర, దానిలోంచి ఏమైనా ఒక గడ్డ వస్తుంది, కామన్గా మెనింజియోమా అంటాం. దట్స్ ఎ వెరీ కామన్ ట్యూమర్. అది బయట నుండి మెదడుకి ప్రెస్ చేస్తుంది. అటువంటి టైంలో మనకు అవసరం లేదనమాట. ఎందుకంటే మనం మెదడు లోపల దిగటం లేదు, బయట నుండి నరం మీద, మెదడు నరాల మీద ప్రెస్ అవుతున్నాయి. అందుకని అది మెల్లిగా లేపేస్తే మీకు బ్రెయిన్లో డ్యామేజ్ ఉండదు. అయితే నాకు డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇది తీసిన తర్వాత అవేక్ బ్రెయిన్ సర్జరీకి నార్మల్ బ్రెయిన్ సర్జరీస్కి తేడా ఏంటి? అంటే ఒక మనిషి లేచే ఉండడము, మీరు మాట్లాడుతూ ఉండడం అనేది, నేను మీ దాంట్లో ఒక రివ్యూ చదివాను అనమాట, ద వే యూ టాక్ టు ది పేషెంట్స్ వైల్ డూయింగ్ ద సర్జరీ అని. దట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్. సో అందుకని అంటే ఎందుకు మాట్లాడుతూ ఉంటారో, జస్ట్ యాజ్ అ లేమన్ ఐమ్ ఆస్కింగ్ యూ. ఓకే, సో దేర్ ఆర్ ఫ్యూ కండిషన్స్ వేర్ వీ డూ అవేక్ బ్రెయిన్ సర్జరీ. మనిషి లేచే ఉంటాడు, లేచిన టైంలో బ్రెయిన్లో సర్జరీ చేస్తారు, కానీ ఇట్లా ఫుల్ అవేక్గా ఉండరు అనమాట. వాళ్ళకు కొంచెం మత్తిస్తాం,
ఎందుకంటే ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చినా కానీ కొంచెం నొప్పి ఉంటుంది, ఆ కొంచెం మత్తులో ఉండి మళ్ళీ ఆ మత్తులో నుండి కొంచెం బయటికి లేపుతాం అనమాట. సో ఇట్స్ కాల్డ్ డెప్త్ ఆఫ్ అనెస్థీసియా. మీరు ఒకసారి చాలా డీప్, మీకు ఏమైనా పెయిన్ ఉంది అంటే కొంచెం డీప్ లేస్తాం, పెయిన్ లేదంటే కొంచెం ఆ ప్లేన్ తగ్గిస్తాం అనమాట. సో డెప్త్ ఆఫ్ అనెస్థీసియా తగ్గిస్తాం. అటువంటి టైంలో లైక్ ఐ సెడ్ ది న్యూరో అనెస్థెటిస్ట్ ఇస్ ద వన్ హూ విల్ డూ దట్, రైట్? సో వన్స్ మీరు ఒక ప్లేన్, ఒకసారి లైట్ ప్లేన్ అయితే మీకు మెయిన్ డీప్ ప్లేన్ కావాల్సింది స్కిన్ కట్ చేయడానికి. స్కిన్ కట్ చేసి బోన్ కట్ చేయడానికి కూడా మీకు అంత అవసరం ఉండదు. ఒకసారి డ్యూరామీటర్కి కొంచెం నొప్పి ఉంటుంది, కానీ ఒక్కసారి మీకు బ్రెయిన్ మీకు ఓపెన్ అయింది అంటే మనం ఒక ఎలక్ట్రోడ్ పెట్టుకుని స్టిమ్యులేట్ చేస్తాం అనమాట. ఎక్కడుంది అని తెలియటానికి. అఫ్కోర్స్ ఆ టైంలో మీకు ట్యూమర్ ఎక్కడుందో అని కూడా మీకు తెలుస్తుంది, ఎందుకంటే మేము బిఫోర్ సర్జరీ మ్యాపింగ్ చేసి పెట్టుకుంటాం. అండ్ ప్లస్ మాకు ఆపరేషన్ థియేటర్లో నార్మలీ అన్ని ఎక్స్రేస్ అన్ని డిస్ప్లేలో ఉంటాయి అన్నమాట. అంటే చాలామంది వచ్చి అడుగుతారు, డాక్టర్ గారు ఈ రిపోర్ట్ అని. కానీ ఆ రిపోర్ట్ కంటే ఆ ఫిలిమ్స్ ఉంటాయి, ప్లేట్స్ ఉంటాయి, అవన్నీ మేము డిస్ప్లేలో పెట్టుకుంటాం అన్నమాట. సర్జరీలో మేము చూసుకుంటూ ఉంటాం ఎక్కడ ఉంది అని. అది చూసుకుంటూ మేము ఆ కరెంట్ స్టిమ్యులేషన్ చేసి మళ్ళీ ట్యూమర్ ఎంతవరకు సేఫ్ ఏరియా అని తీసి మిగతాది ఆ ట్యూమర్ ఉన్నది కట్ చేసి తీయాలన్నమాట. అంటే మనం అనవసరంగా మనం ఎక్స్ట్రా బ్రెయిన్ మనం డ్యామేజ్ చేయకుండా ఉండాలి. సో ఈ టైంలో తను లేచి ఉండాల్సిన అవసరం ఏముంటుంది సార్? జస్ట్ ఫ్రమ్ నో, ఇఫ్ ద ట్యూమర్ ఇస్ ఇన్సైడ్ ద బ్రెయిన్, అప్పుడు మనం స్టిమ్యులేషన్ చేస్తే చెప్పాలి కదండి, దానికోసం లేచి ఉంటారు. దానికోసం లేచి ఉండాలి. ఆ లేచి ఉండేటప్పుడు మీరు యూ హ్యావ్ టు ఎంగేజ్ దెమ్, టాక్ టు దెమ్. ఇది చేయాలి, ఇది మీకు తెలుస్తుందా, మధ్య మధ్యలో ఏంటి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీరు కొంచెం అటేం లేదండి. ఇప్పుడు ఎవరికైనా దట్ ఇస్ అ వెరీ టెన్స్ సిచ్యువేషన్. నేను అందరితో అంటూ ఉంటా, చూడండి ఎవ్వరు డాక్టర్ దగ్గరికి సంతోషంగా రారు, అందరూ ఇబ్బందితోనే వస్తారు, రైట్? మీరు అది డాక్టర్ దగ్గరికి వచ్చి మళ్ళీ డాక్టర్ దగ్గర క్లినిక్కి రావాలంటే గంటసేపు ట్రాఫిక్లో, మళ్ళీ డాక్టర్ క్లినిక్లో గంటసేపు వెయిట్ చేసి మళ్ళీ డాక్టర్ ఫీజు కట్టి, అంటే ఇట్స్ అ వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. సో అటువంటి టైంలో ద లీస్ట్ ఏముంది అంటే వాళ్ళతో మాట్లాడి ఏమున్నారండి, ఎట్టా ఉన్నారు అని మీరు అది 2 మాటలు అడిగితే అట్లీస్ట్ వాళ్ళ యాంగ్జైటీ తగ్గితే వాళ్ళు ఉన్న ప్రాబ్లం సరిగ్గా చెప్పగలుగుతారు. రైట్. సో కమింగ్ బ్యాక్ టు ద సర్జరీ, సపోజ్ మనం మెనింజియోమా సర్జరీ చేసామండి, అప్పుడు అటువంటి టైంలో మనకు బ్రెయిన్ ముట్టుకోమన్నమాట. అండ్ బయట ఎముక మెదడు బయట ఉన్న పొరలో ఆ పొరని కొంచెం లేపుకుంటూ కట్ చేసుకుంటూ ఆ మెల్లిమెల్లిగా దానికి బ్రెయిన్కి సెపరేట్ చేసుకుంటూ పోతే ట్యూమర్ తీసేయచ్చు. అండ్ సార్, అంటే జనరల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కదా, అంటే బ్రెయిన్ ఫార్మేషన్ దగ్గర నుంచి బ్రెయిన్ డిఫరెన్సెస్ అంటే మనిషికి తేడా ఎలా ఉంటుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అంటే ఎప్పుడూ వినేది లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ డిఫరెన్సెస్ మాట్లాడతారు కదా. అంటే ఒక సైడ్ ఓన్లీ పిక్చర్స్ సేవ్ అయితే, ఇంకో సైడ్ అంటే క్రియేటివ్ సైడ్ ఒకలా ఉంటుంది, ఇంకో సైడ్ ఇంకోలా ఉంటుంది, అనలిటికల్ మైండ్ అంటారు. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దాట్ వన్స్, కెన్ యూ గివ్ మీ దట్ మోడల్? సో దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్, అంటే నిజంగా చెప్పాలంటే బ్రెయిన్లో 2 భాగాలు పనిచేస్తాయి, 2 భాగాలు కలిసి పనిచేస్తాయి. అయితే మనం ఏదైనా కారణం వల్ల లెఫ్ట్ బ్రెయిన్ అనేది విచ్ ఇస్ మోస్ట్లీ ఫర్ స్పీచ్, ఇంకోటి ఏంటంటే అనలిటికల్, మై లెఫ్ట్, ఇప్పుడు నా లెఫ్ట్, కరెక్ట్. అయితే మనందరికీ మనం రైట్ హ్యాండ్ వాడామంటే అది మెదడు ఎడమ భాగం నుండి శరీరం కుడి పక్కకి నరం దిగుతుంది. మీరు మెదడు కుడి భాగం మీ శరీరం ఎడమ పక్క కంట్రోల్ చేస్తుంది. ఇది సహజం. అది ఎందుకు ఉంటుందో తెలియదు కానీ అందరి కంట్రోలింగ్ క్రాసింగ్. అది కూడా కాకుండా 99% మందికి మన మాట, మన వాక్కు, పలుకు అనేది మెదడు ఎడమ భాగంలో ఉంటుంది. ఈ మెదడు ఎడమ భాగంలో, అందుకని మీకు ఎవరైనా పెరాలసిస్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు గమనించండి, వాళ్ళ కుడి కాలు పడిపోతే ఎంతోమందికి మాట కూడా పోతుంది. ఎడమ కాలు పడిపోయిన వాళ్ళకి మాట అనేది ఉంటుంది. అది అవుతుంది ఒక్కోసారి. ఇంకోటి మీరు అడిగే ప్రశ్న ఏముంది అంటే, మనం అనలిటికల్ మైండ్ అదంతా బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ అంటారు, రైట్ సైడ్ ఏంటంటే విజువోస్పేషియల్ ఓరియంటేషన్ అంటాం అనమాట. ఒక్కోసారి మనం పిక్చర్స్ ఏమైనా బొమ్మలు గీయాలన్నా అదేమన్నా అది రైట్ సైడ్ ఉంది. అది కూడా కాకుండా మన మెలోడీ ఇప్పుడు మీరు కొంచెం రాగంగా పాడాలి అంటే మెదడు కుడి భాగం ఎక్కువ ఉపయోగిస్తుంది. అయితే నాకు ఒక పేషెంట్ ఉన్నారండి, ఆయన ఇట్స్ కొంచెం విచిత్రమైన కేసు. ఆయనకి ఏమైందంటే బ్రెయిన్లో ఆయన స్మోకింగ్ చేసి వద్దన్నా కానీ ఇప్పుడు బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్లో స్ట్రోక్ వచ్చింది. ఆయన మాట పడిపోయింది. ఆయన మాట్లాడంటే పాపా అంటాడు. పాపా కంటే ఎక్కువ ఏం చెప్పలేడు. ఓకే. కానీ ఆయన పాట ఫుల్గా పాట పాడగలుగుతాడు ఆయన. అంటే వాయిస్ హమ్మింగ్ కాకుండా పాడతాడు. ఏ దోస్తి హమ్ నహీ, అది హీల్ సింగ్ దట్ సాంగ్.
మాట రాదు పాట వస్తుంది. కానీ అదే ఆపి మీరు మళ్ళీ అది మాటగా చెప్పండి అంటే బాబాబా అంటాడు. సో అదే అటువంటిది ఏముంది అంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది మన మాట కోసం, రైట్ సైడ్ అనేది మన రాగం కోసం. ఇంట్రెస్టింగ్. సో దీంట్లో ఇంకొక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు జనరల్గా స్కల్ని మనం ఒకసారి కట్ చేసిన తర్వాత అగైన్ ఐమ్ నాట్ ష్యూర్ నేను చదివింది కరెక్టో కాదో, ఇది మనం బయట ఎక్కడ పెట్టలేమో బోన్ని, బికాజ్ ఆ తర్వాత డైరెక్ట్గా బోన్ని మళ్ళీ రీప్లేస్ చేయరు, పైనుంచి స్కిన్ మాత్రమే స్టిచ్ చేసి ఇది స్టమక్లో పెడతారని అన్నారు. అది నిజమా? అంటే అది కాదు, అది అన్ని సర్జరీస్ కాదు. సో ఓకే, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి, ఈ పరిస్థితి మీరు మాట్లాడేది ఏముంది అంటే మన ఎముక లోపల, సపోజ్ మన పుర్రె లోపల మీకు మెదడులో ఏదో ప్రాబ్లం వచ్చింది. రైట్. టిపికల్గా ఏముంది అంటే బ్రెయిన్లో ఒక రక్తనాళం బర్స్ట్ అయింది, చిటికిలించి రక్తం పెరుగుతోంది. లేదా ఒకసారిలో మెదడులో ఒక భాగం కుళ్ళిపోయింది అనమాట, కుళ్ళిపోయి ఆ మెదడు ఆ భాగం పొంగుతోంది. అటువంటి టైంలో మేము చర్మం కట్ చేస్తాం, దాని తర్వాత ఎముక చిప్ప తీస్తాం. అప్పుడు ఇది బయటికి పొంగి వస్తే మళ్ళీ ఇది బ్రెయిన్ ఈ ఎముక పెట్టి ప్రెస్ చేయలేము. అటువంటి టైంలో ఏంటంటే బయట చర్మము అనేది మెత్తది, ఇట్ కెన్ స్ట్రెచ్, రైట్ సాగుతుంది. అందుకని ఏం చేస్తామంటే అటువంటి టైంలో చిప్ప తీసి పక్కన పెట్టి ఓన్లీ చర్మం కుట్టేస్తాం. ఓకే, రైట్. అది ఎమర్జెన్సీ కేసెస్లో. నార్మల్గా మీకు ఓన్లీ నార్మల్గా ఒక స్ట్రోక్, కొంచెం సివియర్ హెడ్ ఇంజరీస్, బ్రెయిన్ స్వెల్లింగ్ అంటాం, అటువంటి టైంలో ఇచ్చేస్తాం అనమాట. అది అప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది సార్? తర్వాత అది స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత అది అటువంటి టైంలో నార్మల్గా మేము చర్మం కింద మన పొట్టలో క్రొవ్వు ఉంటుంది, లోపల మనకు మజిల్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ క్రొవ్వు కింద పెడతాం అనమాట, మజిల్ బయట మా బాడీ లోపల పెట్టేస్తారు. పెట్టచ్చు, అక్కడ పెట్టచ్చు, తొడలో పెట్టచ్చు. కొంతమంది ఏంటంటే హాస్పిటల్లోనే ఫ్రిడ్జ్లోనే పెడతారు, ఫ్రీజర్లో. అవి అంటే వేరే చోట్ల ప్రివెంట్ సార్, అంటే మన బాడీలో ఉంటే కొంచెం ప్రివెంట్. ఇట్ ఈస్ సేఫర్, ఇట్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ ఇట్ విల్ బీ దేర్. ఎక్కడుందో మనకు కూడా తెలుసు. లేకపోతే ఒక్కసారి ఏముంటుంటే అది అయిపోయి ఆ ఫ్రీజర్లో, సపోజ్ హాస్పిటల్ ఫ్రీజర్లో పెట్టాం, ఏదో పవర్ కట్ అయిపోయింది, మళ్ళీ అదంతా కుళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద థింగ్. కానీ బట్ ఫర్ ప్లాన్డ్ సర్జరీస్, ఎలెక్టివ్ సర్జరీస్, అంటే అప్పుడు మనం మాట్లాడేమే అప్పుడు అవేక్ బ్రెయిన్ సర్జరీస్, మెనింజోమా, అటువంటి టైంలో మేము ఆపరేషన్ చేసి కట్ చేసి మళ్ళీ పెట్టేస్తారు. అదే ఓన్లీ కేస్ని బట్టి, కాంప్లికేషన్ని బట్టి. కరెక్ట్. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అ ప్రెషర్ ఇన్ ద బ్రెయిన్, ఆ ప్రెషర్ బ్రెయిన్లో పొంగుతూ వస్తుంది అంటే, బయట వస్తుంది అంటే, దానికి మీకు కొంచెం పుర్రెకి ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వడానికి ఓపెన్ చేసి పెడతాం. అండ్ అంటే జనరల్గా కొన్ని కేసెస్లో సార్, నేను రీసెంట్గా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చూశాను. నైజీరియా నుంచి ఒక అబ్బాయి విత్ హిస్ మామ్, తన ఫేస్ ఇలా ఉంది, అంటే తన తల ఇలా పెరిగింది అనమాట, పెద్ద పెరిగింది. ఈజ్ ఇట్ బికాస్ ఇది తీసేసినందుకు అట్లా అవుతుందా? అంటే నా డౌట్ ఏముండిందంటే బోన్ ఉన్న తర్వాత ఎలా పెరుగుతుంది అనే డౌట్ ఉండింది. ఓకే, సో దట్ కండిషన్, ఐ హ్యావ్ నాట్ సీన్ ద పిక్చర్, ఐ హ్యావ్ నాట్ సీన్ ద శాన్. కానీ మీరు చెప్పేదాని ప్రకారం యూజువలీ ఇట్ విల్ బి వాట్ ఇస్ కాల్డ్ ఇన్ఫెంటైల్ హైడ్రోకెఫలస్ అన్ట్రీటెడ్. అంటే ఏముంది అంటే మనందరికీ మెదడు లోపల నీరు ఉంటుంది. అవును, అది సిఎస్ఎఫ్ అంటున్నాను, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఆ నీరు మీకుంటుంది, నాకుంటుంది, ఇక్కడ ఉన్న రూమ్లో ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది, సహజం. ఆ మెదడులో నీరు లేకపోతే మన మెదడు పనిచేయదు, నెంబర్ 1. నెంబర్ 2, మెదడు లోపల ఉన్న నీరు మీ రక్తంలోంచి తయారవుతుంది. మెదడులో ఒక భాగంలో ఒక రక్తం, దాన్ని కొరాయిడ్ ప్లెక్సస్ అంటారు. ఆ భాగంలోంచి తయారై మెదడులో అంత సర్క్యులేషన్ చేసి మళ్ళీ మెదడులో వేరే భాగంలో మళ్ళీ రక్తంలో కలిసిపోతుంది. ఓకే, రైట్. సో దీనిలో మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఆ సిఎస్ఎఫ్ వాటర్ అనేది ఒక చోట్ల స్థిరంగా ఉండదు, ఒక చిన్న కాలువలాగా ఇట్లా ప్రవాహంలాగా ఉంటుంది. అయితే ఏమన్నా ప్రవాహం ఉండేది అడ్డొస్తే వెనకాల చెరువులాగా అయిపోతుంది కదా. సో ఆ సిఎస్ఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఆ సర్క్యులేషన్ అయ్యి మళ్ళీ రక్తంలో కలిసిపోతుంది. కానీ ఆ సర్క్యులేషన్ అయ్యే భాగంలో అది బ్లాక్ అయిపోతే అది వాటర్ కలెక్ట్ పెరుగుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఆ వాటర్ అనేది మెదడుకి సెంటర్లో ఉంటుంది. అందుకని వాటర్ పొంగుతూ వస్తే ఈ బయట మెదడు నరాలు బయట పుష్ చేస్తుంది, అందుకని మెదడు కూడా పొంగిపోతుంది. 3వ విషయం ఏంటంటే, మీరు ఎవరైనా ఇమ్మీడియట్గా మీరు పుట్టిన పిల్లలు మీరు గమనిస్తే వాళ్ళ ఎముక ఇట్లా గట్టిగా ఉండదు, వాళ్ళకు మాడ అంటారు కదా, అది మాడ అంటారు. ఇంకోటి ఎముకలన్నీ చిన్న, అది దెల్ బి లైక్ స్మాల్ ఐలాండ్స్, అంటే చిన్న ముక్కలు విడిగా ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్లో మీకు బ్రెయిన్ ఎట్లా పెరుగుతుంది అంటే, ఆ ఎముక కూడా బయటికి పెరుగుతూనే ఉంటుంది. సో ద బోన్ ఇస్ పుష్డ్ అవుట్ బై ద బ్రెయిన్. రైట్, గాట్ ఇట్. ఓకే,
అదే దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ తర్వాత. అండ్ దట్ ఈస్ హౌ ఇట్స్ ఫార్మ్. అంటే ఒక లెవెల్ అయిపోయిన తర్వాత, పెరిగిన తర్వాత, పెరుగుదల తగ్గిపోయిన తర్వాత అప్పుడు ఎముకలు జాయిన్ అయిపోతాయి. అర్థమైందండి? అప్పుడు ఎముకలు. అయితే సపోజ్ ఇది చాలా పెద్దగా పెరిగింది, దాని తర్వాత పెరుగుదల తగ్గిపోయిందంటే అంత సైజ్కి స్టక్ అయిపోతుంది. మీరు చెప్పిన కేసు గురించి ఇట్ మస్ట్ బి దట్ బ్రెయిన్లో నీరు అనేది. ఇలాగే మీ ప్రొఫెషన్ గురించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ అక్కడ కూడా వెళ్దాం. ఇది కొంచెం పక్కకు పెట్టేస్తాం. సరే, ఈ మోడల్స్ నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మేము ఆపరేషన్ చేస్తున్నప్పుడు. అంటే మీరు అడిగిన ప్రశ్నలే అడుగుతూ ఉంటారు అనమాట, అందుకనే వాటి కోసం పెట్టాయట. బెటర్ అయ్యా. అండ్ ఇంకోటి, నేను మీ ఎక్విప్మెంట్స్ నేను థియేటర్లోకి వెళ్ళి చూసి వచ్చాను అనమాట. యాక్చువల్గా అక్కడ చిన్న చిన్నగా కనబడుతుంటే అరే ఇంత చిన్న ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి, ఇంత చిన్న, అందుకే తెప్పించాను అది కూడా. ఒకసారి చూద్దాం సార్. ఇది అంటే అఫ్కోర్స్ ఇవి ఎన్నో ఉన్నాయి, కెమెరా 2 ఇవెన్నో ఉండే. ఇవి మేము అన్యూరిజం క్లిప్స్ అంటాం అనమాట. ఈ క్లిప్స్ అనేవి అఫ్కోర్స్ ఇదేంటి క్లిప్ చేయొచ్చు కదా సార్ ఇప్పుడు? ఇప్పుడు క్లిప్ వాడచ్చండి. అంటే దీనికోసం వైర్ ఉంది కదా, ఇదేంటంటే క్లిప్ అప్లికేటర్ అనేది ఉంటుందండి దీనికోసం ప్రత్యేకంగా. ఏంటంటే ఇది మేము స్పెషల్గా ఎక్కడ వాడతామంటే ఒక అన్యూరిజం అనేది ఉంటుంది. ఏంటంటే మనం మెదడులోకి వెళ్ళే రక్తనాళంలో ఒక్కోసారి ఒక చిన్న బుడగలాగా పెరిగిపోతుంది. అది బర్స్ట్ అయితే మీకు బ్రెయిన్లో సివియర్ బ్లీడింగ్ అయిపోయి ప్రాణహాని కలిగే పరిస్థితి ఉంటుంది. అది మీరు గుర్తించినప్పుడు ఒక్కోసారి అది బర్స్ట్ అయ్యి స్టాప్ అయిపోతుంది. అందుకని ఏం చేస్తామంటే సర్జరీ చేసేసి ఇటువంటిది ఒక క్లిప్ అప్లికేటర్ అనేది ఉంటుందండి. అది క్లిప్ అప్లికేటర్ని ఇట్లా ప్రెస్ చేసి ఓపెన్ చేసి ఇట్లా క్లిప్ ఇట్లా వేస్తాం అనమాట. అంటే ఇది సపోజ్ ఇది రక్తనాళం ఉంటే ఈ పక్కన బుడగ ఉంటుంది. అయితే ఏం చేస్తామంటే ఇటువంటి క్లిప్ అప్లికేటర్ తీసుకుని ఇట్లా పెట్టి దీనికి ఇట్లా వేస్తుంది అనమాట. ఆ బుడగకి దట్ విల్ సీల్ ఇట్. సో ఇటువంటివి ఎన్నో ఉంటాయి. ఇది కూడా కాకుండా ఇప్పుడు దీనికంటే ఒకసారి ఇవి వేరే వేరే ఆకారాల్లో ఉంటాయి. ఇక్కడ మీరు 2 కర్వ్లు కనిపించాయి, ఇవి కొంచెం స్ట్రైట్ ఉన్నాయి. ప్లస్ అంటే ఎన్నో షేప్, మీరు ఆ ట్రే చూస్తే ఒక 100 వేరే వేరే ఆకారాల్లో ఉంటాయి అన్నమాట. అవి మేము చూసి డిసైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద కేస్. ఓకే, అఫ్ కోర్స్ ఈ అన్యూరిజం కేస్కి వాళ్ళ రేపు వేరే టెక్నిక్స్ కూడా ఉన్నాయి, కాయిలింగ్ అంటారు, ఇవన్నీ అంటారు. అవి అవసరం మీరు ఆధారపడి అది చేయొచ్చు. సో యావరేజ్గా ఎన్ని అవర్స్ ఆఫ్ సర్జరీ ఉంటుంది సార్ జనరల్గా ఎనీ కేస్ ఫర్ దట్ మ్యాటర్? యావరేజ్ అప్పుడు చెప్పాను కదండి, ఎముక మెదడు మధ్యలో మీకు రక్తం గడ్డకడితే ఒక హోల్ వేస్తే బయటకు వచ్చేస్తుంది. ఒక్కోసారి మెదడు లోపల ఉంటుంది. లేకపోతే ఇటువంటి అన్యూరిజం కేసు అయితే మీకు 3-4 అవర్స్ కావచ్చు. ఒక్కోసారి మెదడు చాలా పెద్ద గడ్డ ఉంది అంటే ఒకసారి 8-12 గంటలు కూడా అవుతుంది మీకు. బాబా, మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో బ్రెయిన్ అంటే కెపాసిటీ డిఫరెన్సెస్ కానీ లేకపోతే స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ కానీ, చూడడానికి బ్రెయిన్ కూడా చిన్నగా ఉండడం పెద్దగా ఉండడం అలాంటి డిఫరెన్సెస్ ఉంటాయా మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్యలో? అంటే మగవాళ్ళు పెద్దగా ఉన్నారు కాబట్టి మగవాళ్ళలో కొంచెం బ్రెయిన్ సైజ్ పెద్దగా ఉంటుంది బేస్డ్ ఆన్ ద బాడీ. ఓకే. ఆడవాళ్ళు కొంచెం చిన్నగా ఉన్నారు కాబట్టి కొంచెం చిన్నగా ఉంటుంది. ఆ విధంగా చెప్తూ ఇఫ్ యూ టేక్ మనం మెదడు మన శరీరం బరువు అనుపాతంగా చూస్తే ఇన్ ప్రపోర్షన్ టు బాడీ వెయిట్ ఇట్ ఈస్ ద సేమ్. అంటే ఎవరైనా మెదడు పెద్దగా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ తెలివి కాదు. మెదడు సైజ్ అనేది మన శరీరం అనుపాతంలో చూడాలి. ఆ విధంగా చూస్తే మగ ఆడవాళ్ళకి ఎక్కువ తేడా ఏం లేదు. సో కెపాసిటీలో సార్ అంటే ద వే ది థింక్ అండ్ ఆల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? అది ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ ఇస్ కల్చరల్ అండి. మనం చిన్నప్పటి నుంచి ఏ విధంగా మనం మగవాళ్ళు వేరే విధంగా చేస్తారు. ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి, అంటే ఒక టైంలో మగవాళ్ళు అనేది బయట యుద్ధంకి వెళ్ళాలి, లేకపోతే వేటకి వెళ్ళాలి. అటువంటి వాళ్ళకి కొంచెం విజువల్ స్పేషల్ కానీ ఏమైనా మీరు బల్లం ఏమైనా వేయాలన్నా కానీ, అందుకని మెదడులో కొన్ని భాగాలు డెవలప్ అయి ఉంటాయి. ఆడవాళ్ళలో కొంచెం ఎంపతి, అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా ఉంది అంటారు. ఓకే. సో అది కూడా పెద్ద తేడా ఏం లేదు. ఇంకోటి ఏముందంటే కుడి ఎడమ మెదడు మధ్యలో ఒక పెద్ద ఎన్నో నరాలు ఉంటాయి. అది కార్పస్ క్యాలోసా ఉంటాం. అది ఆడవాళ్ళలో కొంచెం పెద్దగా కొంచెం మగవాళ్ళ కంటే కొంచెం పెద్దగా ఉందంటారు. కానీ అది నిజంగా ఇట్ ఈస్ నాట్ వెరీ అంటే స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ అంటే అట్లా ఉండదు. ఓకే. అండ్ అంటే కొన్ని కేసెస్లో ఐ వాజ్ జస్ట్ రీడింగ్ అనమాట, ఈ బ్రెయిన్ని హాఫ్గా చేస్తారు, ఒక సైడ్ బ్రెయిన్ ఉండదు. నేను నా దగ్గర ఒక కేసు కూడా ఉందనుకుంటా. ఆ ఉమెన్ షీఈ్ అరౌండ్ తన 9th మంత్లో ఉన్నప్పుడు తనకి ఏదో ఇష్యూ వచ్చి ఒక హాఫ్ బ్రెయిన్ తీసేయాల్సి వచ్చింది, లెఫ్ట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఒక హాఫ్ బ్రెయిన్ తీసిన తర్వాత ఇప్పుడు తన 15 years ఉంది. షీఈ్ ఈవెన్ ప్లేయింగ్ సాకర్ అండ్ ఆల్, షీఈ్ హెల్దీ, షీఈ్ ఆల్ గుడ్. ఇప్పుడు తన తలలో ఓన్లీ హాఫ్ బ్రెయినే ఉంది అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫంక్షనింగ్ యాజ్ అ ఫుల్ బ్రెయిన్ అంట. అంటే అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే ఐ ఆల్సో సీన్ కేసెస్ లైక్ దట్. చాలామంది పిల్లలు యంగ్ స్ట్రోక్ అంటారు అనమాట. ఏదో కారణం వల్ల వాళ్ళు పుట్టిన వెంటనే ఐ హ్యావ్ 1 patient అనమాట. ఇట్లానే బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ అంతా
డ్యామేజ్ అయిపోయింది. కానీ ఆవిడకి బ్రెయిన్ రైట్ సైడ్ ఆల్మోస్ట్ డబుల్ ఉందండి, నార్మల్ దానికంటే డబుల్ ఉందన్నమాట. అయితే ఆవిడ బ్రెయిన్ రైట్ సైడ్ కాంపెన్సేట్ అయ్యి అవుతుంది. అట్లా చెప్పుకుంటూ చాలా అలా పెరిగింది, అది అట్లా పెరిగింది. అది మీకు ఎంత త్వరగా మీకు ఆ బ్రెయిన్ డ్యామేజ్, ఆ స్ట్రోక్ అయితే అంత మీకు రికవరీ అవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఒక 90-95% మీకు మెదడు ఒక 2 ఏళ్ల తర్వాత పెరుగుదల అనేది ఉండదు. 2 years of the age. 2 years of age. మీరు ఎవరన్నా గమనించండి, ఒక 3-4 ఏళ్ళ అబ్బాయి మీరు చూడండి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా పిల్లలు చూడండి, వాళ్ళ తల, పెద్దవాళ్ళ తల ఒకే విధంగా ఒకే సైజు ఉంటుంది. దాని తర్వాత పెరుగుదల అనేది ఎక్కువ ఉండదు. కొన్ని నరాలు పెరుగుతాయి. సపోజ్ మనం ప్యూబర్టీ అంటాం, ఒక పెద్ద వయసు అయింది అంటాం, 13. అది మెదడులో ఒక భాగంలో కొన్ని నరాలు ఇటు పెరుగుతాయి, కానీ బ్రెయిన్ వాల్యూమ్, ఆ పూర్తి సైజ్ అనేది మీకు 2 ఏళ్ల తర్వాత చాలా తక్కువగా పెరుగుతుంది. అందుకని మీరు దాని ముందు మీరు ఏమైనా చేసినా కానీ కాంపెన్సేషను అది చాలా క్విక్గా, అది చాలా త్వరగా పెరిగిపోతుంది అనమాట. అయితే దీనిలో 2 విషయాలు. ఒకటేముందంటే, మీరు చెప్పేది ఏముందంటే, మెదడు ఒక భాగం లేకపోతే ఆ మెదడు రెండో భాగం పెరిగి దానికోసం కవర్ చేయగలుగుతుంది అవుతుంది. అది మీరు ఎంత త్వరగా అయితే అది ఒకటి 2 years బిలో అయితే ప్రాపర్గా ఫామ్ అవుతుంది అన్నట్టు చెప్పారు కదా, ఆ సెన్స్లో అంటున్నారు. కరెక్ట్. ఇంకోటి ఏముందంటే, ఒక సుమారుగా 60-70 ఏళ్ల క్రితం ఫిట్స్లో చాలా తీవ్రమైన ఫిట్స్ వస్తే అదేం చేసేవారంటే, మెదడు కుడి ఎడమ భాగాల మధ్యలో, ఇది ఎక్స్క్యూజ్ మీ, ఇది ఇప్పుడు మెదడు కుడి ఎడమ భాగాల మధ్యలో ఈ తెల్లగా ఉందే ఈ భాగాన్ని, ఇది కార్పస్ క్యాలోసమ్ అంటారు అన్నమాట. ఈ కార్పస్ క్యాలోసమ్ అనేది అదొక పెద్ద ఎన్నో నరాలు ఉంటాయి దానిలో, బ్రిడ్జ్ లాగా. కరెక్ట్. ఒక్కోసారి ఒక వైపు నుండి ఫిట్ స్టార్ట్ అయ్యి రెండో వైపు వెళ్తున్నాయంటే, ఫిట్స్ అయ్యి అంటే ఇట్ ఈస్ స్టార్టింగ్ వన్ ప్లేస్ అండ్ వాట్స్ కాల్డ్ జనరలైజేషన్ వెళ్తున్నాయంటే, అది ఆ రోజుల్లో ఏం చేసేవారంటే కార్పస్ క్యాలోసమ్ కట్ చేసేవాళ్ళు ఫస్ట్. లేకపోతే కొంచెమైనా కట్ చేస్తారు, ముందు భాగమైనా కట్ చేస్తారు, లేకపోతే పూర్తిగా కట్ చేస్తారు. పూర్తిగా కట్ చేస్తే వాళ్ళు గమనించింది ఏంటంటే, కుడి బ్రెయిను, కుడి భాగం, ఎడం భాగం రెండు పనిచేసినా కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తుందో ఒక చేతికి వేరే చేతికి తెలియదు. ఏలియన్ హ్యాండ్ అని కనెక్షన్ లేదు కదా, ఇప్పుడు కనెక్షన్ లేదు కాబట్టి కనెక్షన్. కానీ మాట అనేది చాలా మటుకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అయ్యేదేదో వాళ్ళు చెప్తారనమాట. సపోజ్ మీరు అడిగి మీరు కుడి చేయి ఆడించమంటే ఆడిస్తారు. సపోజ్ మీరు వాళ్ళు కుడి చేయి పట్టుకుని ఎడం చేతిలో ఏమైనా ఇస్తే ఎడం చేతిలో తీసుకుంటారు. కానీ వాళ్ళకు వాళ్ళు చెప్పలేరు అనమాట, ఐఎమ్ టేకింగ్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్. అది ఆటోమేటిక్గా వచ్చేసేది. ఓకే. అది స్ప్లిట్ బ్రెయిన్ ఎక్స్పెరిమెంట్స్ అని అది చాలా మటుకు చేశారు ఆ రోజులో. కానీ ఇవాళ రేపు ఏమైందంటే, ఆ స్ప్లిట్ బ్రెయిన్ మనం అంటే ఏ పరిస్థితిలో వాళ్ళు చేసేవారు అంటే ఎపిలెప్సీ సర్జరీ ఎంతో డెవలప్ అయిపోయింది. అందుకని అంత తీవ్రమైన సర్జరీస్ అనేది ఉండవు. ఇంకోటి ఇప్పుడు ఫిట్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి సార్, జనరల్గా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి సే కదా హండ్రెడ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్స్ ఇస్తే ఎలా ఉంటుందో అలా అవుతుంది బాడీ లోపల అన్నట్టు. ఇస్ ఇట్ రియలీ ట్రూ? ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే ఎంత తీవ్రమైన భాగం ఈ ఫిట్స్ అనేది ఏముంది అంటే, మెదడులో కొన్ని నరాలు ఉంటాయి, ఒక నరం కానీ కొన్ని నరాలు అవి కంట్రోల్లో ఉండవు అనమాట. అవి ఆటోమేటిక్గా ఆడుతూనే ఉంటాయి. నేను ఎట్లా ఉదాహరణ ఇస్తా అంటే, సాధారణంగా ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు మేము అప్పుడు ఆ రోజులో బాయ్స్ స్కూల్లో చదివాం. ఇప్పుడు మీరు బాయ్స్ ఉందో మీరు కోవిడ్ ఉందో అయితే ఆ రోజుల్లో బాయ్స్ స్కూల్లో ఏముంది అంటే, సపోజ్ క్లాస్లో 30 మంది ఉన్నారు, ఏదో టీచర్ బయటికి వెళ్తే ఒకరిద్దరు ఉండేవాళ్ళు అనమాట. ఏదో చాక్ పీస్ అన్న తీసివేయడం, ఏదో పేపర్ బాల్ తీసుకుని ఏదో పెన్సిల్ తీసి పొడవటం, అటువంటి ఇరిటేషన్ చేసేవాడు. సపోజ్ టీచర్ వచ్చి సైలెంట్ అంటే క్వైట్ అయిపోయాడు. సపోజ్ వాళ్ళని కంట్రోల్ చేయలేదు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మిగతా వాళ్ళు ఇరిటేట్ చేస్తే వాళ్ళు ఇరిటేట్ అయిపోయి మళ్ళీ ఇతరులు చేసి అట్లా ఫుల్ క్లాస్ గందరగోళం అయిపోయేది. ఫిట్స్ అనేది అటువంటిది. మెదడులో ఏదో ఒక నరం అది కంట్రోల్లో ఉండదు. అది కంట్రోల్లో లేకపోతే అది వేరే ఇతర నరాలు ఇరిటేట్ చేసేసి ఆ మెదడంతా కరెంటు ఓ విధంగా కరెంట్ షాక్ లాగా అవుతుంది అనమాట. వచ్చి శరీరం అంతా కదలిక అనేది వస్తుంది. అది మీరు ఫిట్స్ మాత్రలు వేసుకుంటే అది కంట్రోల్ అవుతుంది. మీరు ఎంత త్వరగా మీరు స్టార్ట్ చేస్తే అంత మంచిది, లేకపోతే వేరే నరాలు కూడా పాడు చేసేస్తాయి. అండ్ అంటే ఫిట్స్ వచ్చినప్పుడు చేతులు తాళాలు పెట్టడం అవన్నీ, అది ఇంతవరకు అయితే ఆ చేతిలో తాళం పెడితే నిజంగా ఏమి ఉండదండి. చాలామంది, ఎందుకంటే నా దగ్గర కూడా వచ్చేవాళ్ళు అందరూ అడుగుతారు, వాళ్ళు ఫిట్స్ వచ్చినప్పుడు ఇటు అటు పరిగెత్తుకుంటూ ఏదో తాళం కోసం వెతుకుంటారు. అది ఏం లేదు. ఎంతోమంది అంటారు మ్యాగ్నెటిక్, అటువంటిది ఏం లేదు. మెదడులో కొన్ని నరాలు ఎలక్ట్రికల్ యాక్టివిటీ అబ్నార్మల్గా అయినందుకు, కరెంటు
ఆ విద్యుత్ శక్తి అనేది కంట్రోల్ లేకుండా ఇక్కడక్కడ అన్నీ పెరుగుతుంటే నార్మల్గా మన మెదడులో కొంచెం కరెంట్ అనేది ఉంటుంది. అది చాలా చిన్న మోతాదులో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను చెయ్యి ఆడించాను, నా చెయ్యి ఆడిస్తే అర్థం ఏముందంటే మెదడులో లెఫ్ట్ సైడ్లో ఈ నా చెయ్యికి సంబంధించిన నరాలు కొన్ని యాక్టివేట్ అవుతున్నాయి. యాక్టివేట్ అయితే ఆ భాగంలో కొంచెం నరాలు కొంచెం కరెంటు పోతున్నందుకు నా చెయ్యి ఆడుతుంది. ఎడం చెయ్యి ఆడిస్తే ఇదే రైట్, భుజాలు ఎగిరేస్తే మళ్ళీ వేరే నరాలు, ఆ విధంగా వేరే వేరే నరాలు ఉంటాయి. కానీ వీటి కనుక ఏదైనా అకస్మాత్తుగా యాక్టివేట్ అయిపోయాయి నా కంట్రోల్లో లేనందుకు, సపోజ్ నా చేతిలో ఫిట్స్ వస్తే అప్పుడు తెలియకుండానే ఇట్లా మనం ఫిట్స్ కొట్టుకుంటాం. అంటే ప్రాబ్లం అనేది చేతిలో కాదు, ప్రాబ్లం అనేది మెదడులో నరాలు కంట్రోల్లో లేవు. వాటిని కంట్రోల్ చేయడానికి మనం తగిన మందులు ఇవ్వాలి. కానీ ఎవరైనా ఫిట్స్ పేషెంట్ చూస్తే అన్నిటికంటే ఫిట్స్ ఉన్న దానిలో డేంజర్ ఏముంది అంటే వాళ్ళు నాలుగు కొరుచుకున్నా కానీ ఏమన్నా వాళ్ళ నోట్లో లాలాజలం కానీ గొంతులోకి వెళ్తే వాళ్ళకి ఊపిరి బ్లాక్ అయిపోతుంది అనమాట, ఊపిరి ఆడకుండా ఉంటుంది. అందుకని అటువంటి వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఫిట్స్ ఉన్న వాళ్ళని సైడ్కి తిప్పి పెట్టాలి. సైడ్ అయితే నోట్లో ఉన్న ఆ జొల్లు అంతా లాలాల జలం అంతా బయటకు వస్తుంది. ఏదైనా కారణం వల్ల నాలుగు ఖర్చుకున్నా బయటకు వస్తుంది. ఏదైనా కారణం వల్ల నాలుగు ఖర్చుకున్నా కానీ ఏమైనా బ్లీడింగ్ ఏమైనా ఉంటే అది కూడా బయటికి రావాలి, మింగకుండా బయటికి వస్తుంది. కరెక్ట్. అన్నిటికంటే ఏం చేస్తారంటే వాళ్ళు మంచం మీద అట్లానే పెట్టుకుని కీ పెట్టుకుని వీడియో తీసుకొని అందుకని తర్వాత వచ్చేసారి మా దగ్గర ఇది వీడియో ఉందని చూపిస్తారని చెప్తారు. మీరు వీడియో ముఖ్యం కాదండి, ఆ పేషెంట్ని సైడ్కి తిప్పడం ముఖ్యం. అది సైంటిఫిక్ రీజన్ ఏమో కీస్ అట్లా పెట్టడానికి అని అనుకుంటుండే నేను. బట్ అండ్ ఇట్ మేక్స్ సెన్స్, అంటే బ్రెయిన్లో అవుతున్న దానికి చేతిలో తాళాలు పెట్టడానికి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ అండి. ఇది చాలామంది ఏంటంటే అఫ్కోర్స్ మన సమాజంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని అపోహలు ఉంటాయి. కానీ ఈ చేతిలో తాళం చేయి పెట్టడం కంటే, ఎందుకంటే చాలా టైం పోతుంది. మీరు చెప్పినట్టు ఇక్కడక్కడ వెతుకుతూ ఉంటారు, వాళ్ళు అట్లానే కొట్టుకుంటూ ఉంటారు. ఆ నోట్లో ఉన్న లాలాజలం అంతా ఇప్పుడు మన ఊపిరితిత్తులో పోయి బ్రీదింగ్ స్టాప్ అయిపోతుంది. వాళ్ళని సైడ్కి తిప్పడం ముఖ్యం. అంటే నేను ఏదో ఆర్టికల్లో చదివాను, నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ఒకవేళ ఉమెన్ లేట్గా కనుక ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ, రైట్, నథింగ్ అగేన్స్ట్ ఎనీథింగ్, కానీ జస్ట్ ఒక 35-40 years తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే దర్ ఇస్ అ రిస్క్ ఆఫ్, అంటే పిల్లలకి బ్రెయిన్, అంటే ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ కానీ నో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ దీని భయం ఏముంది అంటే ఇవాళ రేపు ఎవ్రీబడి అందరూ దే టాకింగ్ ఆఫ్ విమెన్స్ రైట్స్, స్త్రీ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అందుకని వీడెవడు చెప్పడానికి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, కానీ ఇంటెన్షన్ నాట్ దట్. సో లెట్ us టాక్ సైన్స్. అంటే ఇప్పుడు సైన్స్ అంటే మనకేం చెప్తుంది అంటే సాధారణంగా 35 ఏళ్ల తర్వాత దే ఆర్ కాల్డ్ ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్. అంటే 20s పిల్లలు పుడితే ద ఛాన్స్ ఆఫ్ కాంప్లికేషన్ ఇస్, అంటే ఏదైనా కాంప్లికేషన్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అయితే పెద్దగా కొద్దీ మీకు ఫస్ట్ ఏముంది అంటే మీకు స్టిల్ బర్త్ ఛాన్సెస్ కానీ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువ. రైట్. అంటే ఎవరైనా సపోజ్ ఎవరైనా 37-38 years వాళ్ళకి చేస్తే అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఒక్కోసారి కొన్ని స్టిల్ బర్త్ అంటే అది అంటే స్టిల్ బర్త్ అంటే బేబీ మన అంటే గర్భసంచిలోనే ప్రాణం పోతే దాన్ని కూడా స్టిల్ బర్త్. ఓకే. కానీ మళ్ళీ ఒకసారి డౌన్ సిండ్రోమ్ అంటాం, అంటే క్రోమోజోమ్ 21, ట్రైసోమీ 21, అది కూడా వయసు ఎక్కువ అయితే అవుతుంది అంటారు. కానీ కొంతమందికి ముందు కూడా కావచ్చు, కానీ ప్రాబిలిటీ ఇస్ మోర్. ఇట్ ఇస్ సైంటిఫికల్లీ ప్రూవ్. అంటే అట్లీస్ట్ అంటే మనం ఒక్క కేసులో మనం చెప్పలేము. సపోజ్ ఇఫ్ సమ్ 38-year-old 39-year-old లేడీ, 38 సపోజ్ 40 years లేడీ అనుకోండి, వాళ్ళు వస్తే ముందు ప్రెగ్నెన్సీ అయ్యే ముందు చెప్పలేము డౌన్ సిండ్రోమ్ అవుతుందా లేదా. ఇట్స్ అ ప్రాబబిలిటీ, అయ్యే అవకాశం ఉంది. అది మీరు ఎవరైనా 40 years స్త్రీకి లేకపోతే ఒక 22-23 years స్త్రీకి మీరు పోల్చి చూస్తే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి శిశువుల్లో ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అంటే బ్రెయిన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకు? అంటే డౌన్ సిండ్రోమ్ బేబీస్కి కొంచెం లెర్నింగ్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు, అంటే క్విక్గా పికప్ చేయరు. కానీ వ్యక్తిత్వంగా దిల్ బి వెరీ క్వైట్, వెరీ పీస్ఫుల్ పీపుల్, బాగా చేస్తూనే ఉంటారు. కానీ మన మోడర్న్ కాంపిటేటివ్ లైఫ్, ఇవి హెవీ కాంపిటేటివ్ దాటి నుంచి కొంచెం రక్షించాలన్నమాట. ఎందుకంటే మన డౌన్ సిండ్రోమ్ బేబీస్కి, చిల్డ్రన్కి మనం చాలా హెవీగా మనం స్ట్రెస్ ఇస్తే కూడా వాళ్ళు ఒకసారి తట్టుకోలేరు. అండ్ వెరీ రేర్లీ దెర్ ఈజ్ వన్ సిండ్రోమ్ వేర్ అది వాళ్ళ బ్రెయిన్ కూడా కొంచెం దిగజారుతుంది అనమాట వయసే కొద్దీ. అందుకని వాళ్ళకి కొంచెం కాపాడుకోవాలి, వాళ్ళని కొంచెం షెల్టర్డ్ అట్మాస్ఫియర్లో పెట్టి ఉంటే వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు ఏదో రొటీన్ వర్క్స్ చేయాలంటే వాళ్ళు చేసుకుంటారు.
అండ్ ఇలాగే కొన్ని కేసెస్ అంటే నేను ఇన్ మై వడికల్ పాస్ట్ కానీ చైల్డ్హుడ్లో చూసినవి కొన్ని ఐ టేక్ యాజ్ అ రెఫరెన్స్. నేను స్కూల్లో ఉన్నప్పుడు అరౌండ్ 6th 7th క్లాస్ వరకు ఇది జరిగేది. తర్వాత ఆయన అక్కడ లేరు. ఆ టైం వరకు నాకు ఇంకా గుర్తు ఏంటంటే మా స్కూల్ పక్కన ఒక చిన్న మెకానిక్ షెడ్ ఉండేది. అక్కడ ఒక మనిషి ఫార్మల్స్లో ఉండేవారు, లూజ్గా ఉండేది బట్టలు, అన్టైడీ ఉండేవాడు అబ్బాయి. పెద్ద ఆయన, కొంచెం గడ్డం అదంతా. హీ ఆల్వేస్ యూస్ టు హోల్డ్ అ న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మళ్ళీ. అండ్ మా స్కూల్లో కొంతమంది సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు దే యూస్ టు డేర్ అండ్ గో దేర్ సిట్, ఆయన పక్కన కూర్చొని మాట్లాడేవారు. ఏం మాట్లాడుతున్నా కూడా తెలియదు నాకు. వన్ ఫైన్ డే మాకు ఛాన్స్ దొరికింది, ఆయన పక్కన వింటున్నాం ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఆయన న్యూస్ పేపర్ ఎలా ఉందో అలా మొత్తం చదివేస్తున్నాడు, ఇంగ్లీష్, పర్ఫెక్ట్ ఇంగ్లీష్. బట్ ద సేమ్ మ్యాన్ హీ బ్రేక్స్ ది గ్లాసెస్. అంటే కార్లు ఉంటాయి కదా, పార్క్ అయి ఉన్న కార్లు అద్దాలు పలగొట్టేస్తాడు, స్కూల్ పక్కన ఉన్న కార్లు అవన్నీ. అంటే పిచ్చివాడు అంటారు కదా, ఆ సెన్స్లో. అండ్ ఐమ్ నాట్ షూర్ వాట్ ఈస్ హిస్ మెంటల్ కండిషన్. కానీ ఇలాంటి మనుషులు చాలామంది రోడ్ మీద కూడా కనబడతారు కదా సార్. సడన్గా అరుచుకుంటూ వచ్చేసి ఇట్లా ఆపేసి కార్ ఆపు అని చెప్పి. కొన్నిసార్లు తాగుంటారు, అది వేరే విషయం, తాగిన వాళ్ళు కాకుండా ఇన్ జనరల్ ఆల్సో పీపుల్ ఆర్ లైక్ దట్ కదా. అంటే వాట్ హ్యాపెన్స్ ఇన్ దర్ బ్రెయిన్, అసలు విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ గెట్స్ డ్యామేజ్? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మీరు అడిగేది ఏముందంటే చూడండి, ఇది మెదడు. మెదడు లోపల మనసు ఉంటుంది. అంటే మెదడు అనేది ఒక కంప్యూటర్తో మీరు పోల్చి చూస్తే కంప్యూటర్ అనేది హార్డ్వేర్, రైట్? దాని లోపల మనం ఏం ప్రోగ్రామ్ ఫీడ్ చేస్తామో అది సాఫ్ట్వేర్, కరెక్ట్? సపోజ్ ఇది ఐఎమ్ అ డాక్టర్, ఇప్పుడు నా కంప్యూటర్లో ఏదో మెడికల్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మీరు యువర్ కంటెంట్ క్రియేటర్, సో యువర్ కంప్యూటర్ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. అదేవిధంగా మన మనసులో అటువంటి వాళ్ళకి మనం మెదడు మనం చూసే, బహుశా మెదడులో సిటీ స్కానింగ్ చూస్తే మెదడులో పెద్ద తేడా ఏం కనపడదు, కానీ వాళ్ళ మనసులో ఏదో ఉంది. మీరు చెప్పేదానికి ఆయనకి యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంటుందో, ఆయన కోపం ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఆయనకు తెలియదేమో. ఆయన న్యూరలాజికల్గా ఆయన చేస్తున్నారు, కానీ కొన్ని స్ట్రెస్ సిచ్యువేషన్స్ వల్ల ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు. అటువంటి వాళ్ళకి బ్రెయిన్లో నార్మల్ ఉంటుంది. ఐఎమ్ హార్డ్వేర్ స్పెషలిస్ట్. మీరు అడిగేది స్పెసిఫిక్గా సాఫ్ట్వేర్ క్వశ్చన్, అందుకని మీరు ఒకసారి అది ఎందుకు ఉంది అనేది వాళ్ళ అంటే మనం వాళ్ళని అడిగి ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందని తెలిస్తే కరెక్ట్గా చెప్పగలుగుతాం. బట్ ఇన్ దిస్ కేస్ అంటే జనరల్గా కూడా బ్రెయిన్లో అంటే స్ట్రక్చరల్గా ఇష్యూస్ ఏమి ఉండకపోవచ్చు. మేబీ అంటే ఇట్లా అనుకోవచ్చు సార్, ఏదైనా యాక్సిడెంట్ అయి ఉంటుంది, లేకపోతే దానివల్ల ఏమన్నా అది అంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయి ఉంటుంది, అట్లాంటి కేసెస్ కూడా ఉండొచ్చు కదా. కరెక్ట్. ఎవరైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా కొంచెం కోపం కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఒక్కోసారి బ్రెయిన్లో మైనర్ ఫిట్స్ లాగా అవుతాయి అన్నమాట, వాటి వల్ల కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోరు. రైట్. సేమ్ వే స్కూల్ ఎగ్జాంపులే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, మా సీనియర్ అనమాట, స్కూల్ హెడ్ బాయ్ ఉండే ఆయన 9th 10th అనుకుంటా. సో హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. చాలా టాల్ ఉండేవాడు, చూడడానికి చాలా హ్యాండ్సమ్. నాకు ఇంకా గుర్తున్నాడు ఆయన. యాక్సిడెంట్ అయిన తర్వాత హీ కుడ్ నాట్ అటెంప్ట్ ది ఎగ్జామినేషన్స్. ఒక 1 year తర్వాత అనుకుంటా, నెక్స్ట్ ఇయర్ అంటే హీస్ నాట్ ద స్టూడెంట్ ఎనీమోర్, 10th కూడా కంప్లీట్ చేయలేదు అనుకుంటా. హీ కేమ్ బ్యాక్ టు ద స్కూల్. సో హీ వాంటెడ్ టు అడ్రస్ ది ఆడియన్స్, అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్స్ పెట్టుకోండి అనేది. దట్ వాజ్ ద కాంటెక్స్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను అరౌండ్ 7th 8th క్లాస్లో ఉన్నాను. ఆయన ఒక 15 minutes స్టేజ్ మీద ఉన్నారు విత్ మైక్. ఆయన 15 minutes మాట్లాడింది కంపైల్ చేస్తే ఒక 2 minutes టాకే. అంటే ది కైండ్ ఆఫ్ గ్యాప్స్, అంటే అంత గ్యాప్లు తీసుకుంటూ మాట్లాడలేకపోతున్నారు ఆయన. బికాస్ ఆయనకి స్కల్ ఇంజురీ, తలకి ఏదో ఇంజురీ అయింది, బ్రెయిన్కి ఏదో సర్జరీ కూడా అయింది, కపుల్ ఆఫ్ సర్జరీస్, అండ్ ఈవెన్ కాళ్ళకు కూడా అయింది, అండ్ ఇంకోటి వెన్నుముక్కకు కూడా ఏదో అయింది అనుకుంటా. సో మల్టిపుల్ సర్జరీస్ తర్వాత ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ అ ట్రామాటిక్ ఇష్యూ ఆర్ బ్రెయిన్లో ఏదైనా ఇష్యూ అయినా తెలియదు అప్పటికి నాకు. బట్ అది బాగా గుర్తొస్తుంది నాకు. ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ కేసెస్. అదేంటంటే దీనిలో 2 విషయాలు ఉంటాయండి. ఒకటే ఉంది అంటే బ్రెయిన్లో ఇది మనం ఫ్రంటల్ లోబ్, టెంపరల్ లోబ్, వేరే వేరే భాగాలు ఉంటాయి. తలకి గాయం తగిలితే మెదడు లోపల ఏమైనా రక్తం పోయినా కానీ, రక్తంలో మెదడులో నరాలు డ్యామేజ్ అయిపోయినా కానీ, ఆ మెదడులో ఆ భాగం ఏం చేయవలసిందో అది సరిగ్గా చేయకపోతే అది మీకు సరిగా ఉండదు. ఇప్పుడు మనం స్ట్రోక్ గురించి మాట్లాడాం. అదేవిధంగా మనకు మాటకు సంబంధించిన నరాలు ఆ భాగంలో డ్యామేజ్ అయితే మాట సరిగ్గా రాదు, తొత్తొత్త నతిగా వస్తుంది. మనం ఒక్కొక్కసారి చెప్పింది ఆయనకు అర్థం కాదనమాట. అదేవిధంగా ఈ ఫ్రంటల్ లోబ్ అంటాం మనం, ఇంటలెక్చువల్ ప్రాసెసింగ్, మన ఏ విధంగా మన ఆలోచనలు అన్నీ ఉంటాయో అవి కూడా మీకు సరిగ్గా డెవలప్ కావు. డెవలప్ అయినా కానీ మీరు సడన్గా మీరు స్పష్టంగా చెప్పే అవకాశం కూడా ఉండదన్నమాట. అందుకని అటువంటి టైంలో వాళ్ళు ఆకుంటూ మాట్లాడతారు. తర్వాత నార్మల్ అయ్యే స్కోప్ ఉంటుంది. అదే సరిగ్గా ట్రైనింగ్ ఉంటే అవుతుందండి. రీహాబ్ చేసి అది కరెక్ట్ ప్రాబ్లం ఏంటో గుర్తిస్తే నయమయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ కపుల్ ఆఫ్ మోర్ ఆర్టికల్స్ దట్ వీ వర్ గోయింగ్ త్రూ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి, షుగర్ హౌ ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ యువర్ బాడీ అనే దాని మీద వీ కీప్ టాకింగ్ అనమాట డిఫరెంట్ పాడ్కాస్ట్లో. సో ఈ షుగర్ ఇంటేక్ వల్ల దేర్ ఆర్ కపుల్ ఆఫ్ కేసెస్ వేర్ మనకి హార్ట్ చుట్టుపక్కల ఉండే వెసల్స్ కానీ వాట్ ఎవర్, అంటే విచ్ యాక్చువల్లీ మేక్ అస్ అండర్స్టాండ్, అరే పెయిన్ వస్తుందరా అని చెప్పే
మెకానిజంని కూడా అది నమ్ చేసేస్తుంది. హార్ట్ అటాక్ వచ్చే ముందు తెలియకుండా ఆ హార్ట్ అటాక్ సివియర్ స్టేజ్కి వచ్చిన తర్వాత అర్థమయ్యే స్టేజ్ వరకు వెళ్తారంటే ఇనిషియల్ పెయిన్ రిసెప్టర్ ఉంటుంది కదా, ఆ రిసెప్టర్స్ కూడా నంబ్ అయిపోతాయి అని చదివాను నేను. అంటే హార్ట్కే ఎంత ఎఫెక్ట్ చేస్తుందంటే బ్రెయిన్కి షుగర్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఒకవేళ ఇఫ్ ఐ నీడ్ టు అండర్స్టాండ్. మీరు దట్స్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఒకటి చెప్తానండి, మన శరీరంలో నరాలు కూడా 2 విధాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం, అంటే మెదడు మన వెన్నెపాము. ఇంకోటి పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, శరీరంలో వేరే భాగాల్లో ఉన్న నరాలు. 2 నరాలు వెన్నెపాము అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ద స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్, మెదడు వెన్నెపాము కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. ఓకే ఓకే ఓకే. సో దీస్ ఆర్ కాల్డ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇంకోటి ఏంటంటే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, అంటే బయట ఉన్న నరాలు, చేతిలో, కాళ్ళలో, శరీరంలో, హార్ట్లో కావచ్చు, పాదంలో కావచ్చు, పొట్టలో కావచ్చు, పేగుల్లో కావచ్చు, ఇవన్నీ నరాలు ఒక విధానం. సాధారణంగా షుగర్ హై ఉంది అంటే మీరు అంటుంది షుగర్ కంట్రోల్లో లేదు, డయాబెటీస్ పేషెంట్ కంట్రోల్ లేని వాళ్ళు అప్పుడు వాళ్ళ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే మీకు అది ఎన్నో వేరే వేరే ఆకారాల్లో ఉంటుంది. సపోజ్ ఏముంది అంటే మనం నమ్నెస్ ఆఫ్ ఫీట్ అంటాం, కాళ్ళలో స్పర్శ తగ్గిపోతుంది. కేసు చూసాను, ఒక పెద్ద ఆవిడ షీ వాస్ వాకింగ్ ఫర్ అవర్స్ టుగెదర్, తన కాళ్ళు నొప్పి లేవట్లేదంట. నొప్పి ఉండదు. ఇంకోటి వాళ్ళ కాళ్ళు, అందుకని కాళ్ళు ఒకసారి పుండు ఉన్నప్పుడు వాళ్ళకి కూడా తెలియదు అనమాట. ఏమైనా ముళ్ళు గుచ్చుకున్నా కానీ, ఏమైనా చెప్పులు ఏమైనా కట్ అయినా కానీ వాళ్ళు నొప్పి ఉండదు వాళ్ళకి. అటువంటి వాళ్ళకి మళ్ళీ పుండు పెరిగి ప్రమాదకరమైన యాంపిటేట్ ఫింగర్ యాంపిటేట్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఏముందంటే ప్రత్యేకంగా ఒక నరం డ్యామేజ్ కావచ్చు, మోనోన్యూరోపతి అంటాం. ఇంకోటి ఏముంది అంటే మీకు ఒక్కోసారి ఆటోనామిక్ న్యూరోపతి, అంటే మన బ్లడ్ ప్రెషర్, మన బాడీలో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి వేరే మనం సపోజ్ కూర్చుని లేచినప్పుడు, వంగి లేచినప్పుడు మన బ్లడ్ ప్రెషర్ ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది అనమాట. అది లేకపోతే, అది సరిగ్గా లేకపోతే మీకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది. హార్ట్ గురించి మాట్లాడారు కాబట్టి మీ మన బాడీలో ఫైబర్స్ అని ఉంటాయి, చాలా సన్న ఉన్న నరాలు. అవి మన నొప్పికి లేకపోతే మన టెంపరేచర్కి సంబంధించిన నరాలు ఉంటాయి. ఆ నరాలు డ్యామేజ్ అయిపోతే మీరు ఏమైనా కాలు గురించి మాట్లాడామే, అదేవిధంగా మీకు హార్ట్లో కూడా నరాలు ఏమైనా కారణం, అంటే మన గుండెకాయం చుట్టూతో నరాలు డ్యామేజ్ అయిపోయినా కానీ మీకు తెలియదు అనమాట. అది మన సైలెంట్ ఇన్ఫాక్షన్. వాళ్ళకు ఏదో కొంచెం ఊపిరి కష్టం ఉన్నప్పుడు చెమటలు అంతే బయట వాళ్ళకి కనిపిస్తుందని వాళ్ళకి నొప్పే ఉండదు. ఓకే. సో దే కెనాట్, అంటే రిసెప్టర్స్ ఇంకా చెప్పట్లేదు వాళ్ళకి ఇంకా ఇదో. కరెక్ట్. అది చెప్పుకుంటూ మళ్ళీ హార్ట్లో కూడా ఇప్పుడు బ్రెయిన్లో మెయిన్ ఏముంది అంటే, ఇప్పుడు మనం మెదడుకు వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి, బ్లడ్ వెసల్స్. వాటిలో ఒకసారి షుగర్ కంట్రోల్లో లేకపోతే దాని లోపల క్రూవ్ ఎక్కి అథెరోస్క్లెరోసిస్ అంటాం. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటి వలన రక్తనాళం లోపల క్రూవ్ ఎక్కితే మీకు రక్తసారం సరిగ్గా లేనందుకు మళ్ళీ బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అందుకని షుగర్ వలన మీకు చేతుల కాళ్ళు కూడా ప్రాబ్లంలో కావచ్చు, బ్రెయిన్లో కూడా ప్రాబ్లం కావచ్చు. ఆ షుగర్ అనేది కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. సార్ ఇంకోటి, ఇప్పుడు అలారం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతుందో, ఫోన్ అలారం కానీ లేకపోతే అలారం ఫోన్లో కానీ లేకపోతే క్లాక్ అలారం కానీ, జనరల్గా కొంచెం చిరాకేస్తుంది. నాకనే చాలామంది అదే అంటారు. ఒక 1 year లాంగ్ కనుక నేను ఒక అలారం టోన్ పెట్టుకొని తర్వాత అది ఎక్కడ విన్నా కూడా అది ఒక డిస్టర్బెన్స్ లాగా వినపడతా ఉంటుంది నాకైతే పర్సనలీ. కొన్ని టోన్స్ ఉంటాయి సామ్సంగ్లో కానీ లేకపోతే యాపిల్లో కానీ, కొన్ని టోన్స్ అవి ఇంకా నాకు వినబుద్ధి కాదు, చిరాకు వచ్చేస్తుంది. అంటే వై ఈజ్ మై బ్రెయిన్ గోయింగ్ అగేన్స్ట్ ఆఫ్ అలారం? ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలారం పెట్టుకొని లేవడం అనేది ఈజ్ ఇట్ రైట్ పద్ధత కాదా ఒకటి. నెక్స్ట్ థింగ్, ఈజ్ ఇట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎనీవేర్? మనకు పడుకున్నప్పుడు వాట్ సైన్స్ టెల్స్ us is, మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్లో వేరే విధాన బ్రెయిన్ యాక్టివిటీ ఉంటుంది. పడుకున్న మనిషి మనం అడగలేము. అవును, సుప్తావస్థ ఉంటుంది, అంటే పడుకున్నప్పుడు అడగలేము ఏమవుతుంది. అందుకని దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ NREM, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్స్. NREM స్టేజ్ 3, 2, 1 ఒక వేరే స్టేజెస్ ఉంటాయి. ప్లస్ అది కూడా కాకుండా మన బ్రెయిన్లో అది మన EEG, అంటే వైర్లు పెట్టేసి రికార్డింగ్ చేసేస్తే దే హ్యావ్ ఫౌండ్ 5 types ఆఫ్ వేవ్స్. అంటే వాట్ ఈస్ కాల్డ్ థీటా వేవ్, డెల్టా వేవ్, ఆల్ఫా, బీటా, గామా. ఇప్పుడు అంటే వేరే థీటా వేవ్స్ అనేవి చాలా స్లోగా పోతాయి అన్నమాట. 0.4 to 4 per second, 4 to 7. థీటా వేవ్స్ ఉన్నది చాలా డీప్ స్లీప్. ఓకే. 4 to 7 అనేది ఇంకా కొంచెం, మళ్ళీ 7 to 10 అది ఇంకా కొంచెం, మళ్ళీ 10 to 25 కొంచెం ఎక్క. దెన్ గామా వేవ్స్ ఆర్ మోర్ దెన్ 25. అది మీరు ఫుల్లీ అలర్ట్ ఉన్నప్పుడు మనం. అయితే ఏముంది అంటే మనకు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు
NREM స్లీప్ అంటాం. NREM స్లీప్ అది స్టేజ్ 3 స్లీప్ అంటాం. అది మన బ్రెయిన్ వేవ్స్ చాలా స్లో ఉంటుంది. రైట్. అక్కడి నుంచి మనం సడన్గా మనం బీటా గామా స్టేజ్కి మనం సడన్గా ఒక జోల్ట్ వేసి అని చప్పుడేస్తే యూ వేకప్ విత్ ఒక జర్క్లో వేకప్ చేసి మనకు ఆందోళనకరం అనిపిస్తుంది అనమాట. యాంగ్జైటీ ఏమైంది అని. రైట్ రైట్ రైట్. అదే కనుక మనకు సపోజ్ అదే నిద్ర మనకు థీటా వేవ్స్, డెల్టా వేవ్స్, కొంచెం ఆల్ఫా స్లీప్ అనేది ఉంటుంది. ఆల్ఫా స్లీప్ అంటే ఒక్కసారి మనం పొద్దున్నే లేస్తాం అనమాట. లేచి మన మనసు క్లియర్గా ఉంటుంది, బయట చెప్పులు వినిపిస్తూ ఉంటాయి, ఇది వినిపిస్తుంది, కానీ శరీరంలో కదలిక అనేది ఉండదు. అటువంటి టైంలో అలారం కొడితే మీరు ఓన్లీ ఒక్క స్టేజ్ మీరు వెళ్ళాలి. అందుకని అటువంటి టైంలో వెళ్ళాలంటే ఓకే ఎలాగైనా లేచే టైం అయిపోయింది కదా, లేచి మనం పని చేసుకుంటాం, అప్పుడు మన షాక్ ఉండదు. మీరు అడిగే ప్రశ్న ఏంటంటే ఆ టోన్ వల్ల నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ టోన్ మీకు గుర్తుంటుంది అనమాట. ఏమన్నా ఇది డీప్ స్లీప్ నుంచి సడన్గా మిమ్మల్ని వేకప్ చేసేస్తే అది ఆ నెగటివ్ మెమరీగా ఉండిపోతుంది. ఓకే. సో ఆ నెగటివ్ మెమరీగా ఉండిపోతే యూ విల్ నాట్ లైక్ దట్. బట్ దిస్ మేక్స్ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇది స్లీప్ సైకిల్స్ అండ్ ఆల్ఫా బీటా గామా. సో థీటా ఇస్ ద లాస్ట్ వన్. థీటా ఇస్ ద స్లోయెస్ట్ వన్. థీటా, డెల్టా, ఆల్ఫా, డీప్ స్లీప్లో ఉన్నప్పుడు. సో అక్కడ ఉన్న వాళ్ళకి కనుక అలారం టోన్తో సడన్గా లేస్తే దే సడన్లీ గో టు బీటా అండ్ గామా వేవ్స్. కరెక్ట్. ఓకే. సో టెక్నికలీ ఇట్ ఇస్ నాట్ రైట్ అనమాట, అంటే ఆ లెక్కన. సో మీరు ఇంకో విధంగా చెప్పాలి అంటే మనం నిద్రపోతున్నప్పుడు మనం వేరే వేరే స్టేజ్ స్లీప్లో పోతూ ఉంటాం అనమాట. మనం NREM 1, 2, 3కి వెళ్ళి మళ్ళీ 2 వచ్చి మళ్ళీ REM స్లీప్, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, అది కళ్ళలో మూవ్మెంట్ ఉంటుంది. ఆ టైంలో మనకు మెమరీస్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒకసారి డీప్గా పోతాం. అందుకని ఒక్కోసారి NREM స్లీప్ వచ్చినప్పుడు మనం సడన్గా లేచి మనం మేల్కొన్నప్పుడు ఇంకా గుర్తొస్తుంది, అరే నేను ఇప్పుడే అక్కడికో వెళ్ళా కదా, ఇప్పుడు ఏదో సింహంతో ఏదో యూనో ఫైటింగ్ చేస్తానంటూ కల వస్తా అంటే మనం బయటపడతాం అనమాట. సో ఆ స్టేజ్లో మీకు అలారం అయితే మీకు అంత బాధ అనిపించదు. కానీ డీప్ స్లీప్లో మీకు అలారం అయితే మీకు సడన్గా మీరు బాడీ షేక్ అయినందుకు అది ఒక నెగటివ్ మెమరీగా, అంటే ఇష్టం లేని స్మారకంగా మిగిలిపోతుంది అనమాట. గాట్ ఇట్. అండ్ స్లీప్ గురించి వచ్చింది కాబట్టి దర్ ఇస్ అ యూట్యూబ్ ఛానల్ సార్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ యూ హావ్ సీన్ ఆర్ నాట్. ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిపి మేనేజ్ చేస్తారు. ఆ ఉమెన్కి షీ హ్యాస్ అ స్లీప్ వాకింగ్ ఇష్యూ. అది ఇక్కడ నాకు తెలిసి అప్రోడ్ ఎక్కడో ఏ కంట్రీలో తెలీదు. బట్ తినేంటంటే ఇంట్లో సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, సో ఆ సీసీ కెమెరాస్తో కాంటెంట్ అంతా కంపైల్ చేసి ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఐ హ్యావ్ ద వీడియో, ఐ జస్ట్ షో యూ ద స్మాల్ వీడియో. సో స్పెషల్లీ ఈ వీడియోలో తను సౌండ్ వినబడి వాళ్ళ హస్బెండ్ అడుగుతాడు అనమాట, ఆర్ యు అవేక్ అని కూడా. హాఫ్ స్లీప్లోనే ఎస్ అని చెప్తుంది, యాక్చువల్లీ లేచలేదు తను. బయటికి వెళ్ళి వాక్ చేసుకుని వస్తుంది. అది యాక్చువల్లీ డాగ్ని వాకింగ్ తీసుకెళ్తాను అనుకుంటుంది తను, అందుకే అది పట్టుకుని వెళ్తుంది. దాంతోపాటు తిరిగి వచ్చేపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. సో అంటే ఇది ఎందుకు చూపించానంటే జనరల్లీ ఇట్లా స్లీప్ వాకింగ్ అనేది కొంతమందికి రెగ్యులర్ ప్రాసెస్. అంటే చాలా నేను మా టీంలో కూడా ఎవరు అన్నారన్నమాట, వాళ్ళ మదర్కో ఉందంట సేమ్ ఇష్యూ. ఇంతకుముందు ఉండేదంట, తర్వాత తగ్గిపోయిందని. లేచి బయటికి వెళ్ళిపోవడము, వాళ్ళకి కంట్రోల్ ఉండదు కదా ఆ టైంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది దేనివల్ల అవుతుంది, స్లీప్ వాకింగ్ అనేది దేనివల్ల అవుతుంది? ఈజ్ ఇట్ ఎనీ ఇష్యూ విత్ ది బ్రెయిన్? చాలా మందికి స్లీప్ వాకింగ్ సమ్ టైమ్ దే బిలీవ్ ఇట్ ఇస్ సైకలాజికల్ ఇష్యూ. ఎందుకంటే మీరు లేచి నడిచి వెళ్ళడానికి శరీరం అంతా యాక్టివేట్ కావాలి. ఇంకోటి మీరు చూపించిన వీడియోలో ఆవిడ కూడా వెళ్ళేది కరెక్ట్ దారిలోనే వెళ్తుంది, షీ నోస్ వేర్ షీ ఇస్ గోయింగ్. కానీ అది వెళ్ళి ఆవిడ చేసిందంతా బయటికి ఆవిడకి గుర్తులేదు. అంటే ఒక్కోసారి చాలా తీవ్రమైన స్ట్రెస్ ఉన్నా కానీ వేరే సైకలాజికల్ పొజిషన్లో కానీ మనం పని చేస్తాం కానీ గుర్తుండదు మనకి. అందుకని ఐ థింక్ అటువంటిదండి. ఎందుకంటే మీరు కనుక మీరు డీప్ స్లీప్లో ఉండి ఈ చేతులు కాళ్ళు ఆడించకుండా మీరు ఆడించకుండా ఉంటారు మీరు. కానీ లేచి నుంచుని నడవాలి అంటే ఆటోమేటిక్గా మన నరాలన్నీ పనిచేయాలి. అందుకని ఆ స్లీప్ వాకింగ్లో ఆవిడకి ఎందుకు చేస్తుంది, ఆవిడకి ఎందుకు గుర్తు రావటం లేదంటే నేను చెప్పేది ఏముందంటే ఆవిడ చేసిన మీరు చూపించిన వీడియోలో ఆవిడ చేసినంత అయితే ఆ శరీరం అంతా బ్రెయిన్ అంతా ఫుల్ యాక్టివ్గా ఉండాలి. బహుశా ఆవిడకి గుర్తు లేకపోతే వేరే సైకలాజికల్ స్ట్రెస్ ఏమైనా ఉందా అని నాకు అనుమానం. ఓకే ఓకే. జనరల్ బ్రెయిన్కి సంబంధించినంత వరకు స్లీప్ వాకింగ్ అనేది ఇట్లాంటివి ఉండవండి. ఏదో చేతులు కాళ్ళు కొంచెం ఇటు ఆడుకుంటాయి. ఒక్కసారి మనం పడుకున్నప్పుడు సడన్గా జర్క్ వస్తుంది, పడిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అక్కడ సడన్
సడన్గా మనం జర్క్ వచ్చి లేచి చూస్తాం అనమాట. కానీ అది హిప్నిక్ జర్క్స్ అంటారు అనమాట. ఒకసారి కొంతవరకు అయ్యి స్టాప్ అయిపోతుంది. కానీ ఇట్లా ఇంతవరకు అయితే ఉండదండి. మీరు లేచి నుంచి మీకు బ్యాలెన్స్ ఉండాలి, శరీరం అంతా స్థిరంగా ఉండాలి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీరు మీ బ్రెయిన్ షట్ డౌన్ అయితే ఇంత ఉండదు. ఓకే, సో ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ అలాంటి ఇష్యూ ఉన్న వాళ్ళకి కనుక మీరు అడ్వైస్ ఇవ్వాలంటే దే షుడ్ మీట్ అ సైకాలజిస్ట్. ఎస్. ఓకే, గాట్ ఇట్. ఆల్సో సార్, మనం జనరల్గా వింటూ ఉంటాం కదా, ఇంట్లో మేజర్లీ ఊళ్ళలో ఎక్కువ వింటాం, అండ్ కొన్నిసార్లు మన సిటీలో కూడా వింటూ ఉంటాం, వేర్ మన పెద్దవాళ్ళు నానమ్మ తాతయ్య ఆర్ మా మదర్ కూడా చెప్పారు నాకు ఒకసారి, నేను పడుకున్నప్పుడు ఎవరో వచ్చి నా మీద కూర్చున్నట్టు ఉండింది, నేను చేతులు కదిలించలేకపోయినాను, మాట్లాడలేకపోయినాను, ఉంటే శక్తులు ఉంటాయి అన్నట్టు వింటూ ఉంటాం అనమాట జనరల్గా. సో నేను కొంచెం చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు స్లీప్ పెరాలసిస్ అనేది ఒకటి ఉంటుంది, ఇది అలాంటి కండిషన్ అని విన్నా. బట్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ టు యూ, అసలు అలాంటి ఇష్యూ ఎందుకు వస్తే నిజంగా అట్లా మనుషులు కూర్చున్నట్టు నేను అరిచాను కానీ అరవలేకపోయినా, నా వాయిస్ బయటికి రాలేదు అని అనడము అసలు ఏమవుతుంది ఆ కండిషన్లో? సో మీరు గమనించంటారు, ఒకసారి మనం పడుకున్నప్పుడు మనం నిద్రపోయినా కానీ మనం ఒక స్టేజ్లో ఉంటాం అనమాట. మన బయట అన్నీ వినిపిస్తూ ఉంటాయి, చప్పుడన్నీ ఉంటాయి, ఫ్యాన్ చప్పుడు వినిపిస్తుంటుంది, ఆలోచనలు ఉంటాయి, కానీ శరీరంలో కదలిక అనేది ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా వేవ్ యాక్టివిటీ. అప్పుడు బ్రెయిన్లో ఆల్ఫా యాక్టివిటీ అనేది ఉంటుంది. అప్పుడు చెప్పాను కదండి, సమ్ 7 to 10 హర్ట్జ్ సమ్ ఫ్రీక్వెన్సీ బ్రెయిన్లో. ఆ టైంలో మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్ కానీ శరీరంలో కదలిక అనేది ఉండదు. అటువంటి టైంలో ఇవన్నీ మనకు ఫీలింగ్ అవుతాయి అనమాట. ఎవరైనా కూర్చున్నా కానీ అంటే ఎవరన్నా కూర్చున్నట్టు, ఎందుకంటే మనం చేతులు కాళ్ళు ఆడలేము మనం, కానీ మనకు అవేర్నెస్ ఉంటుంది. ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళకి ఇదే స్టేజ్లో ఉంటుంది అంటారండి. మెడిటేషన్ చేసే వాళ్ళకి బయటంతా తెలుస్తుంది కానీ వాళ్ళ శరీరంలో కదలిక అనేది ఉండదు, మూమెంట్ అనేది ఉండదు. అందుకని మీరు చెప్పింది ఏముందంటే, ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ అది ఆల్ఫా స్టేజ్ అయి ఉంటుంది. వాళ్ళ శరీరంలో కదలిక లేకపోయినా కానీ బయట అవగాహన అయితే ఉంటుంది వాళ్ళకి. బట్ పెరాలసిస్ అనేది ఉంటుందా? స్లీప్ పెరాలసిస్ అని కపుల్ ఆఫ్ అవర్స్ వచ్చిపోతుంది అని అంటారు కదా, అది అవుతుందండి ఒక్కోసారి. దానికి బ్రెయిన్కి సంబంధం ఏం లేదు అంటే న్యూరలాజికల్ ఇష్యూ? ఇట్ క్యాన్ బి. ఓకే. సార్, అంటే మధ్యలో మూవీ కూడా చూసాను నేను, హిచ్కీ అని. ఐ షో యూ స్మాల్ రెఫరెన్స్. అంటే దీన్ని టూరెట్ సిండ్రోమ్ అని అంటారు అనుకుంటా. రైట్. డిఫరెంట్ సౌండ్స్ ఇంకా యాక్షన్స్ చేసుకుంటూ. అండ్ ఇంకోటి ఏం విన్నానంటే, ఈ సిండ్రోమ్లో ఉన్నప్పుడు చాలా డిఫరెంట్ అక్కడ కేసెస్ ఉంటాయి, ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు, కొంతమంది మాటలు అంటారు, కొంతమంది బూతులు ఎడుతూనే ఉంటారు. అవునా? ఐ డోంట్ వాంట్ టు సే దట్, కానీ అవునండి. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి ఇట్లా మీరు అన్నట్టు? అదే యూ విల్ హ్యావ్ సాధారణంగా శరీరంలో ఒక భాగం ఉంటుందండి, తల కానీ మెడ కానీ భుజం కానీ, అది సడన్గా అదే మూమెంట్ జర్కిస్తూనే ఉంటారు. మళ్ళీ ఒక్కసారి అది అయినప్పుడు కూడా దాంతోపాటు ఏమైనా మాటలు కూడా రావచ్చు, బయటికి చప్పుళ్ళు కూడా రావచ్చు. అదేంటంటే మన మెదడులో, మళ్ళీ చెప్తా అండి, ఇదే మోడల్లో ఇది బయట ఉన్నది, ఇది మన పెద్ద మెదడు, సెరెబ్రమ్ అంటారు. మీకు సెరెబ్రమ్లో మీకు సెంటర్ పార్ట్లో మీకు బేసల్ గ్యాంగ్లియా అనేది ఉంటుంది. ఆ బేసల్ గ్యాంగ్లియా ఏంటంటే మన నరాల్ని కంట్రోల్ చేయడానికి, ఏదైనా కారణం వల్ల దానిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది నరాలు కంట్రోల్లో పూర్తిగా ఉండవు, దానివల్ల సడన్గా మీకు ఈ విధంగా ఈ బ్రేక్ త్రూ జర్క్స్ వస్తాయన్నమాట. సో ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళ కంట్రోల్ ఉండదు. అంటే మీరు మాట అనేది ఓ విధంగా మనం న్యూరోపరంగా చూస్తే మన ఊపిరితిత్తులోంచి గాలి వచ్చేసి ఇక్కడ మన స్వరపేటిక ఉంటుంది, స్వరపేటికలోంచి మీకు దాని తర్వాత మీ నోట్లోంచి గాలి పోతుంది. ఏ కారణం వల్ల మీ మెడ మీ భుజం ఆడుతుందో అదే కారణంతో కూడా ఈ గాలి ఇట్లా మీకు మీ డయాఫ్రమాటిక్ సడన్గా మీకు పెరాలసిస్ అంటే మీకు జర్క్ వచ్చేసి మీకు స్వరపేటికలోంచి అప్పుడు వస్తే మీకు ఇట్లానే అదే సడన్గా జర్క్ వస్తుందండి. సో ఇప్పుడు ఇది న్యూరలాజికల్ ఇష్యూ అనుకోండి. ఎట్లా, హౌ డు యూ ట్రీట్? వి ట్రీట్ విత్ మెడిసిన్స్ అండి, మెడిసిన్స్ అండ్ సమ్ కౌన్సిలింగ్ ఆల్సో. ఒకసారి కొంచెం ఫీడ్బ్యాక్ చేసి అది కంట్రోల్ చేయొచ్చు. కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది సార్ ఇట్లాంటివి? అది ఒక్కోసారి కంట్రోల్ అయిపోతుంది, కానీ మళ్ళీ స్ట్రెస్ ఉంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అంటే మీరు చూసిన వెరీ డిఫరెంట్ కేసెస్ ఏమైనా ఉన్నాయి ఇట్లాంటివి? అంటే ఇట్లానే వచ్చాయి, వాళ్ళు ఇట్లా షేకింగ్ చేస్తూ వచ్చారు, దానికోసం కొంచెం మందులు ఇచ్చాము. మళ్ళీ ఇట్లా మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి రీఅష్యూర్ చేయాలన్నమాట, ఇది పెద్ద దయ్యం కాదు, భూతం కాదు, మీకు ఏ సీరియస్ ఏం లేదు. కానీ బికాస్ పక్కన ఉన్న వాళ్ళు మరి దాన్ని పెద్ద విషయంలా చేస్తారు. అవునండి, ఎందుకంటే సడన్గా ఏం లేనిపోని మీరు ఇప్పుడు తలాడిస్తుంటే వేరే ఏమైనా రోగం ఉందా అని భయం. అది కూడా మీరు చెప్పారు, ఇప్పుడు ఊళ్ళలో కూడా ఏదో దయ్యం భూతం ఉందని భయం ఉంటుంది. అటువంటిది ఏం లేదు. మన మెదడులో ఉన్న నరాలు ఒక్కోసారి కొన్ని నరాలు బలహీనం అయిపోతే, అన్ని నరాలు ఒక సమయంలో లేకపోతే, బ్యాలెన్స్లో లేకపోతే ఇది
కొంతవరకు నరాలు ఇట్లా ఆడచ్చు అనమాట. వాటిని వాళ్ళు కొంచెం అర్థం చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి కొంచెం కౌన్సిలింగ్ చేసి అది కూడా కొంచెం రిలాక్సేషన్ చేస్తే మంచిది. ఓ విధంగా మనం మెడిటేషన్ ఏమైనా చేస్తే అప్పుడు నరాలు కొంచెం కంట్రోల్లో ఉంటాయి. అండ్ అనదర్ డౌట్ ఐ హర్డ్, ఈ హిప్నాసిస్ అంటారు కదా సార్. కరెక్ట్. సో నేను ఒక ఛానల్ అప్పట్లో చాలా రెగ్యులర్గా చూసేవాడు అనమాట. అందులో అబ్బాయి ఏం చేసేవాడు, స్టేజ్ మీద ఒక 10-15 మంది కూర్చోబెట్టి ఒక్కొక్కటి నువ్వు పడుకో, నువ్వు నీ పేరు మర్చిపోయావు, అట్లా జస్ట్ విదిన్ సెకండ్స్ ఒక 15-20 సెకండ్స్ తనతో మాట్లాడుతూ వాళ్ళని పేరు మర్చిపోయాడు. అది నిజమో అబద్ధమో కూడా తెలిసింది కదా నాకు. బట్ హీ హ్యాస్ అ వెరీ బిగ్ ఫ్యాన్ బేస్. అండ్ కొంతమందిని అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఎవరికి ఫ్యాన్ అని అడిగాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక ఫుట్బాల్ ప్లేయర్ పేరు చెప్పారనుకోండి, పక్కన ఉన్న అబ్బాయిని ఇతనే అతను అని చెప్పాడు అనుకో, నమ్మేసి హీ గెట్స్ ఓవర్వెల్మ్డ్, అసలు పట్టేసుకొని నైస్ మీటింగ్ యూ అనుకుంటూ అట్లా. అంటే అలాంటి వీడియోస్ కూడా చాలా చూసాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హిప్నాసిస్ అనేది నిజంగా అవుతుందా లేదా అనేది తెలుసుకుందామనే ఒక ప్రయత్నము. ప్లస్ అంటే మన బ్రెయిన్ మన కంట్రోల్లో అంత ఉన్నప్పుడు ఒక మనిషి కొద్దిసేపు మాట్లాడితే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళడం అసలు నిజంగా ఏమవుతుంది ఆ టైంలో బ్రెయిన్ అని. కరెక్ట్. మీరు లాస్ట్ పాయింట్ చెప్పారే, మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉందని. ఇప్పుడు హిప్నాసిస్లో ఏముందంటే ఆ టైం కోసం ఆ వ్యక్తి తన బ్రెయిన్ని ఫుల్గా రిలాక్స్ చేసేసి కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ వేరే వ్యక్తి చెప్పిన మాటనే నమ్ముతాడనమాట. మీరు ఆ టైంలో అంటే ఇట్ ఈస్ నాట్ ఇది యాక్టింగ్ కాదు, ఇది ఓ విధంగా మన థింకింగ్ కూడా మనం సప్రెస్ చేసి, అంటే బ్రెయిన్లో ఇప్పుడు వేరే వేరే భాగాలు ఉంటాయండి. ప్రీఫ్రంటల్ అంటాం, యూనో డార్సల్ సింగ్లెట్ గైరస్ అంటాం. ఈ భాగాల్లో వీటి వలన మనకు యాక్టివ్ థింకింగ్ ఉంటుంది. ఇవి కొంచెం సప్రెస్ అయిపోతాయి. ఈ హిప్నోసిస్లో చూసింది ఏంటంటే ఈ భాగాలు యాక్టివ్ సప్రెస్ అయిపోతే వాళ్ళు ఓన్ థింకింగ్ తక్కువ అయిపోతుంది. ఇతరులు ఇచ్చే సజెషన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తే, సపోజ్ మీరు నాకు ఏదో సజెషన్ ఇస్తున్నారు, అది నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నానంటే మీరు చెప్పిందే చేస్తానన్నమాట. అంటే నా ఓన్ థింకింగ్ నేను షట్ ఆఫ్ చేసి మీరు చెప్పిందే నేను యాక్సెప్ట్ చేస్తాను, కంట్రోల్. అయితే దానిలో ఏముంది అంటే యూ షుడ్ బి మీరు ఆ వేరే మనిషి, ఆ హిప్నోటైజర్ ఎవరో చేస్తారో అతను చెప్పే మాటని నమ్మటానికి మీరు రెడీ ఉండాలి. మీరు లేకపోతే అది సమస్య లేదు. అండ్ ఇప్పుడు మీరు పీడకలలు అన్నారు కదా, జల్దీ పడుకున్నప్పుడు ఈ పీడకలలు లేకపోతే లూసిడ్ డ్రీమ్స్ అంటారు, అదొక ఒక ప్యాటర్న్ ఆఫ్ డ్రీమింగ్ అని. కరెక్ట్. అండ్ కొంతమంది అంటారు పొద్దున లేచే ముందు వచ్చే కళలు నిజమవుతాయి అని, కొంతమంది చావు కళలు రావచ్చు, పెళ్లి కళలు రావద్దు అంటారు. ఇట్లా మల్టిపుల్ వింటూ ఉంటాం కదా. ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దిస్ కాన్సెప్ట్, ఈ డ్రీమ్స్ అనే కాన్సెప్ట్. See what is dreams, what happens in the brain also. What happens in the brain is ఇది ఒక న్యూరోపరంగా చేస్తే మనం ఈఈజీ మనం పెట్టి చూస్తే బ్రెయిన్లో ఏదో REM స్లీప్ అనేది ఒక ఫేజ్లో అవుతుంది. REM స్లీప్లో మన కళ్ళు కూడా ఆడితే ఆ టైంలో కూడా చాలా మటుకు మనకు కళలు వస్తాయి. ఆ కళలు ఏ ఆకారం తీసుకుంటాయి అనేది ఒక్కొక్క మనిషి అనుభవం మీద ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఐఎమ్ నాట్ అ పైలట్, అందుకని నేను ఏరోప్లేన్ ఎగిరిస్తున్నానని నాకు రాదు. కానీ నాకు ఏదైనా స్ట్రెస్ ఉంది అంటే అది నెగటివ్ కళగా రావచ్చు, నేను రిలాక్స్గా ఉన్నా అంటే పాజిటివ్ కళగా రావచ్చు. ఒక్కోసారి మన బాడీ కెమికల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణ మాకు కజిన్ ఒకరు ఉన్నారు, ఆయనకి ఏముందంటే హీ హ్యాడ్ అ స్మోకింగ్ హ్యాబిట్. అది తగ్గించడానికి హీ యూస్ టు పుట్ నికోటిన్ ప్యాచెస్ అని వస్తాయి. ఆ నికోటిన్ ప్యాచ్ వేస్తే ప్రతిరోజు ఆయన కంప్లైంట్ ఏముందంటే నాకు పీడకలు వస్తున్నాయి, అందుకని తీసారనమాట. సో మీకు బాడీ అంటే కళలు ఎందుకు అవుతున్నాయి, ఏమవుతున్నాయి అనేది మన మెదడులో ఏదైనా భాగాలు అయితే మీకు చూపించానే, ఇది ఆక్సిపిటల్ లోబ్ అని ఈ భాగం, ఈ వెనకాలన్న భాగం, ఇది మన కంటి దృష్టికి సంబంధించిన నరాలు. మనం గమనించింది ఏంటంటే కళలు వచ్చినప్పుడు మన కళ్ళ ముందు కనిపించే ఈ ఆక్సిపిటల్లో కూడా కొంచెం యాక్టివిటీ ఉంటుందని. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక న్యూరాలజిస్ట్గా చెప్పేది ఏంటంటే ఈ భాగం యాక్టివేట్ అవుతుంది. కానీ ఎవరు అనుభవిస్తున్నారు అనేది దట్ ఈస్ ద క్వశ్చన్ విచ్ దానికి నేను సమాధానం ఇవ్వలేను. ఎందుకంటే ఇప్పుడు మనిషి మెదడులో మన మెదడు వలన నేనున్నాను నాకు తెలుసు, కానీ నా ఆత్మ వేరేనా అది పెద్ద ఫిలాసాఫికల్ క్వశ్చన్. చాలామంది అంటుంటారు కదా, ముందు రోజు నైట్ నేను ఏదైతే ఆలోచించి పడుకుంటానో అదే వస్తుంది, లేకపోతే రోజంతా ఏదైతే హడావిడిలో ఉంటామో అవే కళలు నాకు రెగ్యులర్గా వస్తుంది. కొంతమంది గుర్తుండవు కూడా. నాకు ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 yearలో వచ్చిన కళలు ఏమి గుర్తులేవు, అంటే వచ్చుండాయాలో కూడా తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్స్ అనేది చాలా కామన్, 100% వస్తాయి. కొంతమంది అంటారు డ్రీమ్స్ రావాలి అని, కొంతమంది అంటారు. ఒక్కొక్కరు పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది మీరు అన్నట్టు. అదే. అండ్ ఇంకోటండి, ఇప్పుడు డ్రీమ్స్ అనేవి రాత్రులు మీరు ఐ మూమెంట్స్ చెక్ చేస్తే రాత్రి 2-3 సార్లు అవుతాయి, కానీ ఓన్లీ మీకు ఉదయం లేచే ముందే మీ కళ్ళే మీకు గుర్తుంటాయి. అంటే లాస్ట్ వచ్చే కళ్ళు మీకు దాని ముందు కూడా మీకు ఎక్కువ గుర్తుండవు మీకు.
అఫ్ కోర్స్ ఎంతోమంది చెప్తారు ఇది ఈ ఈ పని దీనివల్ల దానివల్ల మన పూర్వజన్మ కార్య అవన్నీ దాని గురించి అవగాహన లేదు, నేను చెప్పలేను. రైట్. అండ్ సార్ నేను మీ వీడియోస్లోనే ఒకటి రేబీస్ గురించి ఒక వీడియో చూసాను యాక్చువల్గా. సో హౌ డెడ్లీ కెన్ ఇట్ బీ అంటే మీరు ప్రాపర్గా రేబీస్ మీరు అర్లీ స్టేజ్లో మీరు అనుమానం ఉన్నా కానీ ఏదైనా కుక్క కరిచింది, కుక్క ఏదైనా తెలియని కుక్క, ఇప్పుడు ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క మీరు దానికి వ్యాక్సినేషన్ ఇచ్చారు, అది వచ్చి మొహం మీద నాకినా ఏం కాదు. కానీ బయట తెలియని కుక్క మీరు ఏమైనా నాకింది, లేకపోతే మీ గాయం ఉన్న చోట్లో దాని నోట్లో ఉన్న లాలాజలం సలైవా మీ బాడీలో ఎక్కింది అంటే మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు టీకాలు తీసుకోవాలి. నాకు ఎందుకంటే ఒక్కసారి ఆ రేబీసు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనకు స్పైనల్ కార్డ్లో ఎక్కుతుందండి, చేతిలో ఉన్న నరాల ద్వారా, అది నరాల ద్వారా వెళ్తుందన్నమాట. ఇప్పుడు నేను వేళ్ళు ఆడిస్తున్నాను, నా వేళ్ళు ఆడిచ్చే నరం, దీనికి నరం నా వెనకాల మెడలో నుండి వెన్నపాములో నుంచి ఇట్లా నరం దిగుతుందన్నమాట చేతిలోకి. ఇదే నరం ద్వారా మెల్లిమెల్లిగా అది పైన మెడలోకి ఎక్కి వెన్నపాములోకి ఎక్కి వెన్నపాములోంచి మెదడుకు ఎక్కుతుంది. మెదడుకు ఎక్కిన తర్వాత మన బాడీ మన కంట్రోల్లో ఉండదు, బాడీ మనకు కంట్రోల్లో ఉండదు. అంటే మన బాడీ రిఫ్లెక్సెస్, అటువంటి వాళ్ళు ఏమైనా వాటర్ ఏమైనా తాగినా కానీ ఆ వాటర్ తాగినా కానీ వాళ్ళు మింగలేకపోతారు. అందుకని దాన్ని హైడ్రోఫోబియా అంటాం. అంటే వాళ్ళు వాటర్ చూసే చివరికి భయపడతారు, ఎందుకంటే మింగాలి కానీ వాళ్ళు మింగలేరు. అందుకనే చివరికి వాళ్ళ ఆకలితో వాళ్ళు చాలా కష్టంతో మళ్ళీ ఇక్కడంతా అది ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ మీకు ఉన్న నరాలన్నీ ఇట్ విల్ గో టు స్పాజమ్ అనమాట. స్పాజమ్ అంటే ఫ్రీజ్ అనమాట. అంటే కంట్రోల్లో లేకుండా కూడా ఇక్కడున్న నరాలు ఇవన్నీ బిగించుకుపోతాయి, దానివల్ల మింగలేరు, మాట కూడా కష్టం అయిపోతుంది, నోట్లో ఉన్న లాలాజలం కూడా మింగలేరు. అందుకని ఇక్కడ అంతా సులుగారుతుంటుంది. అది మనం చూసేది రోడ్డు మీద మనం ఏ పిచ్చి కుక్క అంటామే, ఎందుకంటే దానికి కూడా అదే ప్రాబ్లం అంట, మింగలేదు, మింగలేనందుకు బయట కారుతుంది. అటువంటిది ఇట్ ఈస్ మీకు ఆ స్టేజ్లో చేరితే ఇట్స్ క్లోజ్ టు 100% డెత్ కదా. అవును, అందుకని అర్లీ స్టేజ్లో మీరు గుర్తుపెట్టి ఎంత త్వరగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్, ఎందుకంటే ఇవాళ రేపు రేబీస్ వ్యాక్సిన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉంది, మీరు వెళ్ళి మీరు చేయించుకుంటే మీకు 5 ఇంజక్షన్లు ఏదో ఇవ్వాలి, కానీ చేయించుకుంటే మీకు ప్రాణం మిగిలిపోతుంది. సార్ అంటే ఇప్పుడు న్యూరాలజికల్ ఇష్యూస్కి కానీ లేకపోతే బ్రెయిన్ రిలేటెడ్ సర్జరీస్కి కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందా సార్? ఉంటుందండి. ఓకే. సో అంటే జనరల్గా వీటికంటూ అంటే న్యాచురలీ ఇష్యూ ఉందని తెలిసిన తర్వాత అయితే ఇన్సూరెన్స్ తీసుకోలేరు న్యాచురలీ. కాకపోతే జస్ట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్ సచ్ కేసెస్, దాని ఖర్చు ఎంత ఉంటుంది జనరల్గా? ఇప్పుడు బ్రెయిన్ సర్జరీస్ ఖర్చు వేరే వేరే విధంగా ఉంటుంది, మీరు ఎంత టెక్నాలజీ ఉపయోగించారో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి కన్సిడర్ యాస్ వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ సర్జరీస్. ఇట్ క్యాన్ బి వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్, ఇట్ క్యాన్ బి కాస్ట్లీ. అంటే దీనికంటే ఇప్పుడు మోడర్న్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవి ఇంకా కాస్ట్లీ. నేను ఇచ్చే సలహా అంటే ప్రతి వ్యక్తి మీరు ఎంత త్వరగా మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇన్సూరెన్స్ వాళ్ళు సపోజ్ వ్యాధి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ ఎవరు కవర్ చేయరు, అందుకని వచ్చే ముందే మనం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మనం తీసుకుంటే అప్పుడు ఈ ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. ఎర్లీ ఏజ్లో తీసుకుంటే అవుతుంది అనమాట. ఐ కీప్ టాకింగ్ అబౌట్ ఇన్సూరెన్స్. ఏ డాక్టర్ వచ్చినా వాళ్ళతో మాట్లాడతాను అనమాట, బికాస్ వాళ్ళ వ్యూ ఆన్ ఇన్సూరెన్స్. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను వికే గారు. ఇప్పుడు మొన్న ఎవరో వచ్చారు, సమ్ 20 years గర్ల్, ఆవిడ పనిచేస్తుంది, ఆవిడ ఫస్ట్ జాబ్ వచ్చిందని వాళ్ళ ఫాదర్ ఆవిడకి వాళ్ళ ఉన్న ఒక బైక్ కైనెటిక్ బైక్ ఇచ్చారు. ఆ అమ్మాయికి నడవటం తెలుసు ప్రతిసారి, కానీ అమ్మ సొంతంగా వెళ్ళాలంటే అది కంట్రోల్ చేయక కాలు మీద పడి కట్ అయింది. ఓకే, ఇప్పుడు కట్ అయ్యి మళ్ళీ బోన్ క్రాక్ అయింది, మళ్ళీ దానికోసం ఎంతో పైసలు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అవసరం లేదని వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోలేదు, మళ్ళీ జేబులోంచి ఏదో పైసలు పెట్టాల్సి వచ్చింది. చెప్పేది ఏముంది అంటే యాక్సిడెంట్ ఎప్పుడు అవుతుంది అని అనౌన్స్మెంట్ చేసి రాదు కదా, ఏదో వచ్చేది, అందుకనే యాక్సిడెంట్ అంటాం. ఇట్స్ కెలామిటీ, డిజాస్టర్ లాంటిది కదా, నథింగ్. అంటే ప్లాన్ చేసుకొని వచ్చేది కాదుగా. అంటే కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనడం కానీ నెగిటివ్ మాట్లాడద్దు, నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు, మేము బాగానే ఉంటామన్న థాట్ ఉంటుంది కొంతమంది. కరెక్ట్. సో దే వోంట్ కేర్ అబౌట్ ఇన్సూరెన్స్ కదా. అవునండి, అది 100% ఒప్పుకుంటాను. సరే, కంజాయింటెడ్ ట్విన్స్ అంటారు కదా, కలిసి పుడతారు, అంటే అత్తుకొని పుడతారు కొన్నిసార్లు, అండ్ కొన్నిసార్లు అయితే తల కలిసే ఉంటుంది. అంటే ఆ కేసెస్లో బ్రెయిన్ కూడా కలిసి ఉంటుందా అసలు? వాట్ హ్యాపెన్స్ దేర్? అంటే నాట్ ఎవ్రీ టైం, బట్ అట్లాంటి కేసెస్ కూడా ఉంటాయా? సో కంజాయింట్ ట్విన్స్ అంటే సో వెన్ ట్విన్స్ ఆర్ బార్న్, కమల పిల్లలు, దేర్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ మోనోజైగోటిక్ అండ్ డైజైగోటిక్. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకే కణం, అంటే తల్లి తండ్రి గ్యామెట్స్ అవి కలిసినప్పుడు ఒక కణం అవుతుంది. అది డివైడ్ అయ్యి
అది 2 అవుతాయి. దానిలో విడివిడిగా 2 కమల పిల్లలు పుడతారు. అలాంగ్ ద వే ఏదైనా కారణం వల్ల డివిజన్ సరిగ్గా కాకపోయినా కానీ, అయిపోయిన తర్వాత మళ్ళీ అతుక్కున్నా కానీ ఆ శరీరంలో ఆ భాగానికి జాయిన్ అయిపోతుంది. ఒక్కసారి ఏంటంటే నడుము దగ్గర జాయిన్ అవుతుంది, ఒకసారి ఛాతీ దగ్గర జాయిన్ అవుతుంది, కొన్నిసార్లు ఒక హార్ట్ దగ్గర జాయిన్ అవుతుంది. చాలా రేర్గా మీకు తల దగ్గర జాయిన్ అవుతాయి, మెదడులో. సో వెన్ ద బ్రెయిన్ జాయిన్స్ ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్రేనియోపేగస్, అంటే 2 బ్రెయిన్ జాయిన్ అయ్యాయి అనమాట. సో నేను మొన్ననే అబౌట్ 3-4 months బ్యాక్ ఐ వెంట్ టు ఇటలీ ఫర్ సమ్ సర్జరీ ఇట్లా అవుతుంటే చూసా. అక్కడ ఏమైందంటే, ఇప్పుడు ఐ జస్ట్ టేక్ దిస్, దే ఆర్ 2 babies, 2 girls who are born. వాళ్ళకి ఏమైందంటే ద బ్రెయిన్ ఇస్ జాయింట్ లైక్ దిస్. సో ఆ పుట్టుకతోనే వాళ్ళు ఇట్టా ఉన్నారనమాట. సో వాళ్ళు అయితే దీనిలో వచ్చే సమస్య ఏముందంటే, మీరు ఇట్లా సెపరేట్ చేయలేరు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, మన అందరికీ బ్రెయిన్లో మెదడులోంచి రక్తం బయటికి వెళ్ళటానికి, అంటే రక్తనాళాలు 2 విధాలు. వన్ ఆర్టరీ అంటే అది ఆక్సిజన్తో కూడిన రక్తం మెదడులోకి వస్తుంది. ఇంకోటి వెయిన్ అంటే కార్బన్ డైఆక్సైడ్తో కూడిన రక్తం బయటికి వెళ్తుంది ఆ అవయవం నుంచి. మెదడులో ఒక వెయిన్ ఉంటుందన్నమాట ఈ సెంటర్ భాగంలో, సుపీరియర్ సాజిటల్ సైనస్ అంటాం పైన. ఈ సుపీరియర్ సాజిటల్ సైనస్, ఈ రక్తనాళం ఒకటే ఉంటుంది. ఆర్టరీస్ అనేవి మెడలోంచి వెనకాలలోంచి 4 ఉంటాయి, కానీ సుపీరియర్ సాజిటల్ సైనస్ అనేది ఒకటే ఉంటుంది. ఈ బేబీస్కి ఏమైనా అంటే, ఈ 2 అమ్మాయిలకి ఇట్లా జాయిన్ అయినందుకు ఒకటే సుపీరియర్ సాజిటల్ సైనస్ ఉండింది. అయితే 2 కాంటాక్ట్ అయినాయి కాబట్టి అయితే మీకు సపోజ్ ఇట్లా జాయిన్ అయ్యారండి, ఇట్లా జాయిన్ అయ్యి వాళ్ళ సుపీరియర్ సైనస్ విడిగా ఉంది అంటే కట్ చేయొచ్చు. ఇక్కడ ఏదో చెయ్యి కాలో వీక్నెస్ ఉంటుంది, ఫిజియోథెరపీ చేయొచ్చు. కానీ ఇట్లా ఉంది అంటే చాలా కష్టం. అది క్రేనియోపేగస్ ట్విన్స్, అది సెపరేషన్ చాలా కష్టం. ఇప్పుడు ఇండియాలో కూడా మనకు గత 30 సంవత్సరాలుగా ఓన్లీ ఒక కేసు జరిగింది, ఒరిస్సాలో చేశారు. అవును, అది కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో చేశారు, ఢిల్లీలో. అయితే ఈ పిల్లలు సక్సెస్ఫుల్ సార్, దట్ కేస్ విచ్ ఐ సా ఇన్ ఇటలీ. No, India. No, they've tried many cases. I think only one case has remained successful. Okay, got it. All over the world, only about 10 to 15 cases have been done. బ్రెయిన్లో సెపరేట్ చేస్తూ. ఎందుకంటే ఆ బ్రెయిన్ కూడా సెపరేషన్ కూడా కష్టం. అన్నిటికంటే నాళం అనేది, ఆ రక్తనాళం ఒకటే ఉంది. అది ఈ బేబీకి ఇవ్వాలా, ఈ బేబీకి ఇవ్వాలా, అది సమస్య అవుతుంది. అయితే ఆ ఇటలీ కేసులో ఏం చేశారంటే, అది 1 year ట్రై చేశారు. అదేం చేశారంటే మెల్లిగా ట్రై చేసి వేరే ఒక బేబీకి వేరే రక్తనాళాలుగా ట్రై చేశారు, ఈ బేబీకి ట్రై చేశారు. అయితే ఏం చేశారంటే, సర్జరీలో మీరు ఎంత పెద్ద సెంటర్ అయినా కానీ, అఫ్కోర్స్ ఆ హాస్పిటల్లో మనం పోల్చి చూస్తే ఉన్నదానికంటే వాళ్ళకి ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయినా కానీ వాళ్ళకి సర్జరీ చేసేప్పుడు ఒక బేబీ ఆన్ టేబుల్ అరెస్ట్ అయిందనమాట. అందుకని ఒకే బేబీని ఇప్పుడు రక్షించగలిగారు. సో మీకు బ్రెయిన్ మీకు జాయిన్ అయితే మీకు సెపరేషన్ చేయటం చాలా కష్టం. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా చేసింది కూడా చాలా తక్కువ బేబీస్ ఉన్నాయి, అది సర్వైవ్ అయింది. నేను చూసిన ఒక కేసులో అది కూడా ఒకే ఒక బేబీ సర్వైవ్ అయింది, వేరే ఆన్ టేబుల్ పోయింది అనమాట. సార్, ఈ స్నోరింగ్ అనేది గురకబెట్టడం అనేది డస్ ఇట్ హ్యావ్ ఎనీ అంటే రిలేషన్ విత్ న్యూరాలజీ ఆర్ బ్రెయిన్కి సంబంధించి ఏమన్నా కనెక్షన్ ఉంటుందా స్నోరింగ్కి? అవునండి, ఇట్ ఈస్ మీకు కొన్ని బ్రెయిన్ ప్రాబ్లమ్స్లో స్నోరింగ్ అవుతుంది. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఏమవుతుందంటే, స్నోరింగ్ అంటే ఏంటంటే, రాత్రి పడుకున్నప్పుడు సాధారణంగా స్నోరింగ్కి కొన్ని కారణాలు ఉంటాయి. సాధారణ కారణం ఏంటంటే, మన వెనకాల పడుకున్నప్పుడు మన నాలుక అనేది మన రెగ్యులర్ నాలుక వెనకాల పడుతుంది అనమాట. వెనకాల పడి అది గాలి పీల్చుకునేప్పుడు, సపోజ్ మనం వెలికలా పడుకున్న వ్యక్తి గాలి పీల్చుకోవాలి అంటే పీల్చుకుంటే సాధారణంగా ఆ గాలి అనేది మన ఊపిరితిత్తులో వెళ్ళాలి. కానీ ఆ నాలుక వెనకాల పడితే అది పోదన్నమాట. అందుకని గాలి పీల్చుకున్నప్పుడు ఇక్కడ బ్లాక్ అయ్యి మనం ఏదో విధంగా మనం హౌ యూ సే మనం ఏదో సమ్ వైబ్రేటింగ్ థింగ్, అదే ఇల్ మేక్ సౌండ్, అది గాలి కొంచెం స్టాప్ అవుతుంది. ఆ టైంలో మనం అందరం అనుకుంటాం వీళ్ళకి గాఢ నిద్ర ఉందని. అది నిద్ర మంచిది కాదు. ఎందుకంటే ఆ టైంలో వాళ్లకు బాడీలో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. బాడీలో ఆక్సిజన్ తక్కువైనందుకు బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అదే టైంలో వాళ్ళ బీపీ కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకని స్నోరింగ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా చెకప్ చేయించుకోవాలి.
ఒక స్లీప్ స్టడీ అని చేస్తాం. సేమ్ అంటే స్లీప్ స్టడీ అని చేసి అవసరమైతే వాళ్ళకి CPAP అనేది ఉంది, ఒక చిన్న బైపాప్ మెషిన్ ఇక్కడ పెట్టేసి ప్రెషర్ పెడితే రాత్రి పడుకునేప్పుడు కొంచెం ప్రెషర్తో వాళ్ళకు స్లీప్ బాగుంటుంది. పడుకున్నప్పుడు పెట్టుకోవాలి అది? పడుకున్నప్పుడు పెట్టుకోవాలి అది. ఇప్పుడు ఈ టెస్ట్ ఎవరి దగ్గర చేయించుకోవాలి సార్? స్లీప్ స్టడీ వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తారండి, పెద్ద విషయం కాదు. అంటే ఇష్యూ ఏముందని తెలుసుకోవడానికి? ఆ ఇష్యూ మీకు స్నోరింగ్ ఉందా, మీకు స్నోరింగ్ ఉన్నప్పుడు ఆక్సిజన్ మీ బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గుతుందా లేదా చెక్ చేయాలి, మీ హార్ట్ రేట్ చేంజ్ అవుతుందా, మీ BP చేంజ్ అవుతుందా లేదా చూడాలి. అది వీళ్ళు వచ్చి చేస్తారు? అది వచ్చి చేస్తాడు. ఓకే. అది స్లీప్ స్టడీ అనేది ఇట్స్ కామన్ అండి, ఎన్నో చోట్ల అవుతాయి. ఇవాళ రేపు చాలా స్లీప్ సెంటర్స్ అని కూడా ఉన్నాయండి. స్లీప్ థెరపీస్ లాంటివా ఇవి? స్లీప్ థెరపీ కాదు, జస్ట్ టెస్ట్ అనమాట. ఓకే, ఇఫ్ దేర్ ఇస్ సమ్ కండిషన్ దేర్, అప్పుడు దెన్ ద సింప్లెస్ట్ థింగ్ ఇస్ యూ ట్రై దిస్ బైపాప్ మెషిన్. ఒక్కోసారి వెన్ ఇట్ ఇస్ టూ సివియర్ వీ ఆల్సో డూ అ సర్జరీ. ఆ సర్జరీ కట్ చేసి ఆ బోన్ ముందుకు తీస్తే దెన్ దే విల్ గెట్ రిలీఫ్. బట్ దట్స్ అ కాంప్లెక్స్. స్ట్రక్చరల్ చేంజ్ చేస్తారు? కరెక్ట్, స్ట్రక్చరల్లీ యూ హావ్ టు చేంజ్ ఇట్. ఈ జా అంతా కొంచెం ముందుకు వస్తుంది, నాలుగు వెనుక పడినా తగలకుండా ఉంటుంది. కరెక్ట్. ఓకే, గాట్ ఇట్. సార్, జనరలీ ఇప్పుడు సెక్స్ అనే ఒక కాన్సెప్ట్, సెక్స్ అనే ఒక యాక్టివిటీ దట్ వీ డూ ఇన్ అవర్ లైఫ్, దానికి న్యూరాలజీకి, దానికి బ్రెయిన్కి ది కండిషన్ ఇఫ్ అంటే హౌ ఇంపార్టెంట్ ఇస్ సెక్స్? No, it's a very important question, but it has everything to do with neurology. It's everything to do with neurology. Right from the fact మనకు మన మనసులో ఏదో ఆలోచన ఉంది, ఇప్పుడు ఎవరితోనో సంబంధం పెట్టుకోవాలి, వాళ్ళతో మనకు ఎవరితో మనం సంబంధం పెట్టుకున్నాం అనేది ఈవెన్ దట్ ఈస్ సైకలాజికలీ ఈజ్ లింక్డ్. యూ కాంట్ హ్యావ్ మీరు లైంగిక సంబంధాలు పెట్టుకోవాలంటే అందరితో చేసుకోలేరు. మీరు లోకంలో యూ ఓన్లీ డూ విత్ ఓన్లీ వన్ పర్సన్. అంటే మీకు అంత క్లోజ్గా ఉండాలి అంటే, బికాజ్ మీరు అంత క్లోజ్గా వేరే వాళ్ళ దగ్గర వెళ్ళాలంటే వాళ్ళు కూడా మీ దగ్గర క్లోజ్ వచ్చే ఆశ ఉండాలి. సో మీ బ్రెయిన్లో అది చూసి రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసి వీళ్ళ దగ్గరికి వెళ్తే, ఎందుకంటే ఆ టైంలో మీరు చాలా క్లోజ్గా ఉన్నప్పుడు ఎవరైనా శత్రువు ఏమైనా అయితే ఏదో కారణం వల్ల, మనం ఏదో కథలు వింటాం కదా, ఈ మాతాహరి అండ్ ఆల్ ఆఫ్ దీస్, వాళ్ళు అట్ దట్ టైమ్ దే విల్ బీ పాయిజనింగ్ అండ్ దే విల్ బీ కిల్లింగ్ అని. సో మీకు అటువంటివి అవకాశం, ఐఎమ్ స్పీకింగ్ యాజ్ అ బయాలజిస్ట్, మీకు బ్రెయిన్లో మీకు అటువంటిది కాకూడదని మీకు మీ కాన్ఫిడెన్స్ ఉండాలన్నారు, వీళ్ళు నాకు హాని చేయాలి. కరెక్ట్. మళ్ళీ దాంతోపాటు మనం కాంటాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మన శరీరంలో వేరే భాగాల్లోంచి మన మెదడుకి వచ్చేసి వీల్ గెట్ అ గుడ్ ఫీలింగ్ అనమాట. అది డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అయితే వీ గెట్ అ గుడ్ ఫీలింగ్. దాని తర్వాత సంబంధం చేసినప్పుడు then you get this thing of what is called oxytocin, where you want to be physically close to somebody. సో ఇవన్నీ మన బ్రెయిన్లో కెమికల్స్ ఉంటేనే అవుతుంది. ఒక్కోసారి ఏంటంటే ఏదైనా మీకు బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నా కానీ ఆశ తగ్గుతుంది. అటువంటి టైంలో ఎవరైనా ఫిట్స్ పేషెంట్స్ ఉన్నా కానీ వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. మేము ఒక్కోసారి వింటూ ఉంటామండి, వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు, ఇట్లా అయిన తర్వాత వాళ్ళకి హెడ్ ఇంజరీ అయిన తర్వాత, బ్రెయిన్ ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు సంబంధం చేసుకోలేరని. ఇవాళ రేపు కొంతమంది వచ్చి డివోర్స్ కూడా అడుగుతారు. సో అటువంటివి కథలు మేము అంటే ఈ కాలంలో చూస్తున్నాం కానీ, బట్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ద బ్రెయిన్. అండ్ చివరికి మీ వాట్ ద ఫీలింగ్ యూ హ్యావ్, ద గుడ్ ఫీలింగ్ ఆర్ ద బ్యాడ్ ఫీలింగ్ అనేది దాని మెమరీ మిగిలిపోతుంది. ఇప్పుడు ఎవరితో ఉన్నా మీరు బ్యాడ్ ఫీలింగ్, మీకు ఒక బ్యాడ్ మెమరీ ఉందనుకోండి, మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర వెళ్ళరు. ఆ విధంగా. రైట్, గాట్ ఇట్. సార్, ఇప్పుడు లైక్ ఇందాక మనం మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఆక్సిజన్ కానీ బ్రీతింగ్ గురించి కానీ టాపిక్ వచ్చినప్పుడు ఐ టోల్డ్ యూ రైట్, ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అని. సో నేను ఒక చిన్న ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఒక రెఫరెన్స్ పాయింట్లో ఇట్ వాజ్ మెన్షన్ దట్, అంటే ఇట్ వాజ్ అ కంపారిజన్ బిట్వీన్ డాగ్, టార్టాయిస్ అండ్ హ్యూమన్ అనమాట. సో ఒక డాగ్ దాని అంటే శ్వాస తీసుకునే విధానం వేరు, మేజర్గా కూడా నోటితో తీసుకుంటుంది అండ్ చాలా ఎక్కువ తీసుకుంటుంది. సో ఆక్సిజన్ 1 minute per minute కనుక కౌంట్ చేస్తే డాగ్స్ చాలా ఎక్కువ తీసుకుంటాయి శ్వాసలు. అండ్ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ టార్టాయిస్ 1 minute 10% ఆఫ్ వాట్ హ్యూమన్స్ టేక్ అంత తీసుకుంటుంది, కాబట్టి దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందని. అట్ ద సేమ్ టైం హ్యూమన్స్ కూడా మీడియోకర్గా అట్లా తీసుకుంటారు కాబట్టి అంటే పీల్చుకునే గాలిని బట్టి మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా డిపెండ్ అవుతుంది అనేది నాకు ఆర్టికల్ చదివితే అర్థమైంది అనమాట. ఓకే. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ బ్రీదింగ్ యాజ్ అ ప్రాసెస్, అంటే బికాస్ ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, నేను కపుల్ ఆఫ్ కోర్సెస్ చూసాను యాక్చువల్గా, ఇండియాలోనే అవుతున్నాయి. బ్రీదింగ్ ప్యాటర్న్ నేర్పించే కోర్సెస్ కూడా ఉన్నాయి. సో మేబీ ఇఫ్ యూ కెన్ కనెక్ట్ దెమ్. సమ్ బయాలజిస్ట్ ప్రతి జంతువు దాని జీవితంలో హార్ట్ బీటింగ్ అనేది మీకు 3 billion అంటే 300 కోట్ల సార్లు అవుతుందని సుమారుగా, ప్లస్ మైనస్. ఓకే, కౌంట్ ఉంది అట్లా.
అట్లా రఫ్గా వాళ్ళు ఎవరో అంచనా వేసి చెప్పారనమాట, ఇట్లా 300 కోట్ల సారి మీ కోట్ల సార్లు మీ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. ఇది యానిమల్స్లో ఎవరైనా. అయితే మీరు ఎంత స్పీడ్గా కొట్టుకుంటే, అంటే కొన్ని చిన్న పక్షుల్లో జంతువుల్లో ఎంత ఇంకా స్పీడ్గా కొట్టుకుంటాయి. స్పీడ్గా కొట్టుకుంటే వాటి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. కొన్ని పెద్ద జంతువులు, ఇప్పుడు మీరు ఏనుగులు కానివ్వండి, సముద్రంలో వేల్స్ కానివ్వండి, వాటిలో హార్ట్ బీట్ చాలా స్లో ఉంటుంది. అందుకని అవి 70-80 సంవత్సరాలు బతుకుతాయి. టార్టాయిస్లో కూడా స్లో ఉంటుంది, అందుకే 150 సంవత్సరాల దాకా కూడా బతుకుతుంది కదా. కమింగ్ టు అనదర్ పాయింట్. అయితే మీరు ఇంకో ప్రశ్న మీరు అడిగేది ఏంటంటే, మనం బ్రీదింగ్ కంట్రోల్ చేస్తే మనకు డెఫినెట్గా అవుతుందా? దట్ డెఫినెట్లీ. అంటే మీరు బ్రీదింగ్ కంట్రోల్ చేస్తే, ఓ విధంగా యాంగ్జైటీ ఉంటే మనం ఫాస్ట్ బ్రీదింగ్ చేస్తాం, రైట్. మనం ఏం చేస్తాం, కాదు మీరు మెల్లిగా ఊపిరి తీసుకోవాలి. ఎందుకంటే మీరు మెల్లిగా ఊపిరి తీసుకుంటే మీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం, ఆ సింపథెటిక్ హార్ట్ బీటింగ్ కొంచెం స్లో అయిపోతే దానికి హార్ట్ కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది, రైట్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యాంగ్జైటీ కూడా తగ్గితే మన శరీరంలో నరాలు కూడా కొంచెం ఫ్రీ అయిపోతాయి. దీనిలో మన కార్టిజోల్ స్ట్రెస్ హార్మోన్ అనేది కూడా తగ్గుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏమన్నా మన యాంగ్జైటీ తగ్గించాలంటే ఫస్ట్ బ్రీదింగ్ కంట్రోల్, కళ్ళు మూసుకుని బ్రీదింగ్ కంట్రోల్ చేయాలని మనం నేర్పిస్తాం. ఆ బ్రీదింగ్ కంట్రోల్ చేస్తే దాని తర్వాత మన వాతావరణం ఏ విధంగా కంట్రోల్ చేయాలో మనం నేర్చుకుంటాం. ఎందుకంటే మీరు ప్యానిక్ అటాక్ అంటారండి, అంటే సడన్గా మన బ్రీదింగ్ కంట్రోల్లో ఉండదు, ఏదో దారుణంగా అనిపిస్తుంది. అటువంటి టైంలో ఏమవుతుందంటే, మన అగైన్ బ్రెయిన్లో వేరే నరాలన్నీ ఓవర్ యాక్టివ్ అయిపోతాయి. మన బ్రెయిన్లో అమిగ్డేలా అనే ఉంటుంది ఒక భాగంలో. అమిగ్డేలా అంటే మన ఇమోషన్కి సంబంధించింది, అది కంట్రోల్లో ఉండదు. దానివల్ల ఇమోషన్ ఎక్కడో పెరిగిపోతుంది. వేరే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్లో మన లాజికల్ థింకింగ్ ఉంటుంది, ఈ భాగం కూడా సప్రెస్ అయిపోతుంది. అందుకని లాజికల్ థింకింగ్ లేకుండా ఏదో అవుతుంది మనం భయపడి కంగారు పడతాం అన్నమాట. సో ఆ లాజికల్ థింకింగ్ మీరు ఆ బ్రీదింగ్ కూడా తగ్గించి మీరు కొంచెం మెల్లిగా ఊపిరి తీసుకుంటే మీ లాజికల్ థింకింగ్ కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. సో బ్రీదింగ్ వలన మీకు హెల్ప్ ఉంటుందా? ఖచ్చితంగా హెల్ప్ ఉంటుంది. ఏ విధంగా ఖచ్చితంగా మీ హార్ట్ రేట్ మెల్లిగా తగ్గుతుంది, మీ మసిల్స్ రిలాక్స్ అవుతాయి. దాంతో కూడా మీరు లాంగ్ టర్మ్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీ యువర్ లైఫ్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నైస్. సో లెర్నింగ్ అ స్కిల్ ఆర్ లెర్నింగ్ సంథింగ్ హ్యాస్ బికమ్ అంటే పెద్ద టాస్క్ అయిపోయింది యంగ్స్టర్స్కి, మేజర్లీ జెన్జీస్కి. సో if I ask about that in their context, కాన్సన్ట్రేషన్ గురించి if you can talk about to them directly. ఓకే. సో ఇప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడారే, నేను అంటే కాన్సన్ట్రేషన్ ఎన్నో విధాలు ఉన్నాయి. కొంతమంది ప్రాణాయామం అంటారు, అంటే మనం కళ్ళు మూసుకుని ఊపిరి తీసుకోవటం, ఒక సైడ్ నుంచి ఊపిరి తీసుకోవటం, వేరే సైడ్ ఊపిరి వదలటం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక జెన్ బుద్ధిజం అని ఉంటుందండి, వాళ్ళు ఏం చేస్తారంటే, నేను కూడా ట్రై చేశాను అనమాట. ఒక రూమ్లో లైట్ కట్ చేసి ఒక క్యాండిల్ పెట్టేసి, ఒక ఆర్డినరీ క్యాండిల్, ఆ దీపం మీద మీరు అట్లీస్ట్ మీరు ఏవి ఆలోచన లేకుండా ఓన్లీ మీరు 5 సెకండ్స్ 5 క్షణాలు, అంటే మీరు 1001, 1002, 1003, 1004, 1000 జస్ట్ 5 సెకండ్స్ మీరు కనుక వేరే ఆలోచన లేకుండా ఓన్లీ ఆ దీపం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే యు ఆర్ గ్రేట్. ఎందుకంటే మనం కళ్ళు మూసుకునే డిస్ట్రాక్షన్స్ అంటారు కాదు, మన మనసు వేరే దాని మీద పోకూడదు. మనం చూడటం కాదు, మన కాన్సన్ట్రేషన్ ఆ దీపం మీద ఉండాలి. ఆ దీపం చూస్తూ అయ్యో వాడు ఇది చేశాడు, నేను ఇది చేస్తాను, అయ్యో ఇదైంది మీరు అనుకుంటూ ఉంటే దట్ ఈస్ నాట్ కాన్సన్ట్రేషన్. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ దట్ దీపం. దట్ కెన్ బి అన్ ఎక్సర్సైజ్. ఇట్ కెన్ బి అన్ ఎక్సర్సైజ్. సో ఐల్ ట్రై దిస్. మీరు ట్రై చేయండి. లైట్ ట్రై చేస్తా ఒకసారి. అంటే మీరు అది లైట్ పెట్టి స్టార్ట్ చేయగానే మీరు, బికాజ్ ఎవ్రీ టైం నేను కూడా చేస్తే నా మనసు ఎక్కడెక్కడెక్కడ గుర్రంలాగా ఎగురుతుంది అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ వాట్ వి సే ఇస్, మన పంచేంద్రియాలు ఉంటాయి, ఈ పంచేంద్రియాలు 5 గుర్రాలు లాంటివి మన మనసుని. ఈ 5 గుర్రాలు 5 డైరెక్షన్లో పోతూ ఉంటే మనం ఎక్కడ కదలం. కానీ అవన్నీ మనం మనసుతో మనం కంట్రోల్ చేసి ఒకే డైరెక్షన్లో పోతే మనం 5 times స్పీడ్లో మనం యాక్చువల్గా. అంటే ఏదో ఆలోచిస్తుంటే వాసన ఒకటి వస్తుంది, స్కిన్కి ఏదో తగులుతూ ఉంటుంది, వేడి చలి అన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఒకటేసారి, అది కూడా మల్టీ టాస్కింగ్ ఆల్రెడీ చేస్తున్నాము. సార్ అంటే వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ మెటీరియలిస్టిక్ థింగ్స్? అంటే జనరల్గా లైఫ్ స్టైల్స్ మారుతున్న కొద్దీ, కొత్త అడాప్టేషన్స్ వస్తున్న కొద్దీ, టెక్నాలజీ చూస్తూ, పక్కన వాడిని చూస్తూ, మనం అంటే ఫోన్స్ మార్చడం, ల్యాప్టాప్స్ మార్చడం, బండిలు మార్చడం, వాట్ ఈస్ యువర్ వ్యూ? నాకేంటంటే సిటీ బయట ఒక క్లినిక్ ఉందండి, పల్లెటూరులో ఏదో క్లినిక్ వెళ్తాను. అంటే యూ కన్సల్ట్? ఐ గో ఇన్ ది ఈవినింగ్స్, ఏదో వారంలో 2 రోజులు వెళ్తాను. అక్కడ ఒక పల్లెటూరు ఆవిడ వచ్చింది. షీ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఆవిడ ఇట్లానే వచ్చి, అయ్యా నాకు మోకాలు నొప్పి ఉందని చెప్పింది.
ఆవిడ చదువుకోలేదు, ఏదో కూలి పని చేస్తుంది. అడిగా సరే వేరే కష్టాలు ఏమైనా ఉన్నాయని. అయ్యా నాకు ఏం కష్టాలు లేవు అని చెప్పింది. ఏంటంటే వేరే ఏం లేవు, నాకు 2 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డను మా ఊరికి ఇచ్చినాము, వేరే బిడ్డ మేము పక్కన ఊరికి ఇచ్చిన. నేను ఇద్దరిని చూసి, మా అల్లుళ్ళు బంగారం, నన్ను తల్లి లెక్క చూసుకుంటారు. నాకు ఈ మోకాలు నొప్పి తర్వాత తప్ప నాకు లోకంలో వేరే కష్టాలే లేవంది. అంటే అంత సాటిస్ఫాక్షన్ ఉన్న మనిషి మనం అనుకుంటాం. ఆవిడ దగ్గర అంటే మన దగ్గర ఉన్న కంటే ఆర్థిక పరిస్థితి తక్కువ, ఈ సెల్ ఫోన్లో ఈ గ్యాడ్జెట్లు ఏమీ లేవు. ఆవిడ అది వచ్చేది రానిపోతే ఏదో ఆవిడకి ఎంత ఇన్కమ్ ఉందో తెలియదు, ఆవిడ కూలి పని చేస్తామని చెప్తుంది. కానీ ఆవిడకున్న తృప్తి చాలా తక్కువ మందిలో చూసా. అందుకని ఇప్పుడు మీరు వచ్చి అడిగితే మనం ఎక్కువ గ్యాడ్జెట్స్ ఉంటే ఎక్కువ ఆనందం ఉంటుందా? ఈ గ్యాడ్జెట్స్ మన సౌకర్యం కోసం బ్రాండ్స్ అంటే ఓ విధంగా చూస్తే మన తాతలకి ముత్తాతలకి వాళ్ళకి ఆహారం లేదు, కరెంట్ అనేది 24 hours లేదు, వాళ్ళకి మళ్ళీ క్లీన్ వాటర్ వస్తుందా అని అనుమానం. అండ్ విన్నదేముందంటే మనం ఇండిపెండెన్స్ టైంలో మన ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ అరౌండ్ 37 years ఏదో. అంటే పుట్టే మనిషి 37 ఏళ్ళు బతికితే దట్ ఈస్ ది యావరేజ్. అందుకని షష్టి పూర్తి చేస్తే చాలా గొప్ప అనమాట. నౌ ది యావరేజ్ ఇప్పుడు నౌ ది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ మోర్. కానీ మనుషుల్లో ఉన్న తృప్తి ఎక్కువైందా లేకపోతే ఆందోళన పెరిగిందా? ఈ అన్ని టెక్నాలజీతో ఈ గ్యాడ్జెట్స్తో మనకు పెరిగిందా అంటే అటువంటి టైంలో మనం ఆలోచించాలన్నమాట. వాట్ ఈజ్ మనం దేనికోసం చేస్తున్నాం? ఇది ఆ టైం మనం చీప్ ఎంజాయ్మెంట్. సరే మనం పాకిస్తాన్ ఉంది, క్రికెట్ మ్యాచ్ ఉంది, దానికోసం రాత్రి వరకు వేచి కూర్చొని మన హార్ట్ బీటింగ్ అయిపోయి అని చెప్పుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ లేట్ లేచి అబ్బా తలనొప్పి అని ఆఫీస్కి వెళ్ళటం. సో దట్ ఈస్ అంటే ఇట్ ఈస్ ఎంజాయ్మెంట్, అవసరం ఏం లేదు, బట్ ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ. రైట్, వెరీ ట్రూ. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది సార్, కొన్ని వీడియోస్ ఉంటాయి, అగైన్ మీరు ఒక దగ్గర చెప్తున్నారు మీమ్స్ అవన్నీ ఆపేంటారు అని, కానీ నేను ఒక రెఫరెన్స్ ఇస్తా. కొన్ని వీడియోస్ ఉంటాయి, ఎస్ ఐఎమ్ హ్యావింగ్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ అనుకుంటే ఏదో టైటిల్ ఉంటుంది, కింద చూస్తే డూ యూ రియల్లీ హ్యావ్ అని చెప్పి క్వశ్చన్ ఉండి వీడియోస్ వస్తాయి అనమాట. చెప్పులు కుడుతున్న వాళ్ళవి, వర్షంలో కూర్చొని పనులు అమ్ముతున్న వాళ్ళవి, పెద్ద పెద్ద బరువులు మోసుకుంటూ వెళ్తున్న ముసలాయనవి, అలాంటి వీడియోస్ చూస్తుంటే వీఆర్ సో మచ్ ప్రివిలేజ్డ్. అంటే కాళ్ళు చేతులు పని చేయకుండా, లేకపోతే పుట్టినప్పటి నుంచి ఏదో ఒక చిన్న జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, ప్రాపర్గా ఊపిరి పీల్చుకోలేకపోవడం, లేకపోతే సరిగ్గా తినలేకపోవడం వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడి దేవులో మనం అంతా బాగానే ఉన్నాం, ప్రివిలేజ్గా ఫీల్ అవ్వకుండా వీ కీప్ కంప్లైంటింగ్ అబౌట్ థింగ్స్, మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి. అది ఆ విధంగా వంశీ, ఐ థింక్ ఇన్ దట్ వే మేమందరం మెడికల్ ఫీల్డ్లో చూస్తుంటే మాకు రోజు అంటే ఈ ఆనందకరమైనది చాలా తక్కువ. మేము రోజు బాధలు చూస్తుంటాం. అంటే బహుశా ఇప్పుడు ఇవాళ వచ్చే ముందు ఎవరో పేషెంట్ చూశాను, 50 years మ్యాన్, ఆయనకి ఏదో పెరాలసిస్ వచ్చింది, చేయి కాలు పడిపోయింది, సార్ మే నై చల్ సక్రు అని వచ్చారు, పాపం ఆయన నడవలేడు, అంటే ఏదో కారణం వల్ల, రైట్. ఇప్పుడు అటువంటి వాళ్ళతో మాట్లాడటం కానీ, లేకపోతే మళ్ళీ పొద్దున్న ఇంకెవరో వచ్చారు, వాళ్ళకి పాపం వాళ్ళ బేబీకి బ్రెయిన్లో ఒక ట్యూమర్ ఉంది, ఆ ట్యూమర్ ఆపరేషన్ చేయలేము, అటువంటి వాళ్ళకి తల్లిదండ్రులకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, చూడండి మీ పాప ఇట్లా ఉంది, చాలా ముద్దుల పాప, 1 year కంటే పైన బ్రతకదు, అంటే కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయి, మీరు ఏమైనా చేయండి డాక్టర్ గారు. అటువంటి పరిస్థితులు చూస్తుంటే దీని తర్వాత మనం బయటవన్నీ కనిపించేవి చాలా చిన్నగా అనిపిస్తాయండి. అంటే మీ చేతిలో లేటెస్ట్ ఐఫోన్ ఫోన్ ఉందా లేకపోతే మీకు వేరే ఫోన్ ఉందా అనేది ఇట్స్ ఎ స్మాల్ థింగ్. ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్లో అంటే నేను గొప్పవాడిని చెప్పడం లేదు, ఎంతోమంది ఉన్నారు వైద్యులు, వైద్యంతో పాటు ఇప్పుడు హాస్పిటల్లో కూడా అందరు సేవలు చేసేవాళ్ళు. ఇటువంటి వెన్ యూఆర్ సీయింగ్ దీస్ అంటే ఇటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే మనం నా ఆలోచన ఏంటంటే ప్రతి వ్యక్తి ఏదో వారంలో ఒక 1/2 hour కానీ ఏదో కొంచెం సోషల్ సర్వీస్ చేయాలి. సోషల్ సర్వీస్ అంటే అప్పుడు తెలుస్తాయి మిగతా వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి, ఏదో సంథింగ్, రైట్. 1/2 hour కాకపోతే 15 minutes అన్నా అయితే, ఎందుకంటే మనం లేకపోతే నాకు ఈ చేతిలో ఈ బ్రాండ్ ఉందా, ఆ బ్రాండ్, నా షూస్ దానివల్ల అది కొంచెం అంటే దాని నిజంగా దాని విలువ ఏంటో మనకు తెలుస్తుంది అనమాట. ట్రూ. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి సార్, అంటే మీ ప్రొఫెషన్లో వాజ్ దేర్ ఎనీ డే వెర్ యూ క్రైడ్? అంటే కేసు చూసినప్పుడు, లేకపోతే కేసు తర్వాత, లేకపోతే సక్సెస్ తర్వాత, ఫెయిల్యూర్ తర్వాత, ఎనీ డే? 6-7 years బ్యాక్ అనమాట. ఆపరేషన్ చేసాం, లాంగ్ ఆపరేషను, బాబు సక్సెస్ అయింది, అంతా బయటకు వచ్చారు, బాగానే ఉన్నారు, మదర్ ఆల్సో వాజ్ హ్యాపీ. అది తల్లి బేబీని పట్టుకుంది, సడన్గా బేబీ అరెస్టెడ్. దాని తర్వాత ఏమైందో తెలియదు, మేము అన్నీ ట్రై చేసాం. దాని తర్వాత ఆవిడ తల్లి కూర్చొని ఏడవటం మొదలెట్టింది. ఏం చేశారు నా బాబుకి, ఏం చేశారు. ఆవిడ మొహం నేను మర్చిపోలేను.
అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ బాబు ఫోటో ఇంకా ఉంది నా సెల్ ఫోన్లో. బికాజ్ మనం ఏదైనా సక్సెస్ అయితే మనం సంతోషపడతాం, ఫెయిలియర్ అయితే బాధపడతాం. కానీ ఇవన్నీ భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టు యూ హ్యావ్ టు అన్నీ సమదృష్టితో చూడాలన్నమాట. సమ్టైమ్స్ యూ విన్, సమ్టైమ్స్ యూ లూజ్. సో అటువంటి టైంలో కానీ మీరు చెప్పారే ఇది ఏమన్నా మీకు బాధ అనిపించిందా అని, ఆ టైంలో నేను అట్లీస్ట్ ఒక వారం రోజులు నేను నిద్రలేకపోయాను. ఎందుకంటే నా వల్ల బేబీ పోయింది అన్నట్టు. అట్లీస్ట్ ఫర్ 1 వీక్ నాకు అంటే ఐ కుడెంట్ స్లీప్ అనమాట. సో తర్వాత డిడ్ యు గెట్ ఎ ఛాన్స్ టు టాక్ టు హర్? లేదండి, ఆవిడకి మళ్ళీ వాళ్ళు ఏదో ఊరు వెళ్ళిపోయారు. మళ్ళీ ఊరు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి ఏదో వేరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయని విన్నాను. అందుకని మళ్ళీ ఈ సైడ్ రాలేదు వాళ్ళు. నాకు ఇంకా చాలా గుర్తు, ఒక పాడ్కాస్ట్లో ఏదో చూసాను, నార్త్ ఇండియన్ పాడ్కాస్ట్, ఇంగ్లీషో హిందీ గుర్తులేదు. అందులో హీస్ అ బ్రెయిన్ డాక్టర్ అగైన్. సో తను ఏదో సర్జరీ కోసము స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ చెక్ చేస్తున్న టైంలో మొత్తం వామ్స్ చూసాడు అందులో అని అన్నాడు అనమాట, పురుగులు అట్లా ఇట్లా. సో మీరు ఎప్పుడైనా అట్లాంటి ఎక్స్పీరియన్స్ చేశారా బ్రెయిన్లో? నాకు ఇట్లా ఒక కేసు గుర్తుందండి. ఏమైందంటే దేర్ వాజ్ వన్ యంగ్ లేడీ, ఆవిడ 19 years, ఏదో ఆవిడ డెంటల్ స్టూడెంట్ అనమాట. చేస్తూ ఫ్రెండ్స్తో పాటు ఏదో బర్త్డే వెళ్తోంది. అప్పుడు ఏదో చాలా హ్యాపీనెస్తో ఏదో తల బయట పెట్టింది, కార్ బయట. ఏదో తగిలి ఆ పెద్ద క్రాక్ అయిందనమాట. క్రాక్ అయ్యి వెళ్ళి ఏదో ఎమర్జెన్సీలో వేరే హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. ఓకే. ఆపరేషన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు 3-4 days తర్వాత వాళ్ళ బంధువులు, నాకు ఎవరో పాత పేషెంట్ అనమాట, వచ్చారు. వచ్చి చూసి సాబ్ కమ్నయ్యో అని చూస్తే లోపలంతా పసు కారుతుంది. ఇప్పుడు బయట కారుతుంది. ఆ పస్సు మేము ఆపరేషన్ థియేటర్లో వెళ్ళి చేస్తే మా ఆపరేషన్ థియేటర్ అని ఇంకా వారం రోజుల కోసం మూసేయాలి. అందుకని ఆ సగం ఆ ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ వాడద్దు అని ఏదో కారణం వల్ల అది చాలా ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. ఆ వేరే హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు కానీ బహుశా పూర్తిగా ఇన్ఫెక్షన్ క్లియర్ చేయలేదు. అది విపరీతమైన ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్ మేము మా హాస్పిటల్ ఆపరేషన్లో థియేటర్లు చేస్తే మళ్ళీ నెక్స్ట్ కేసు చేయలేం కదండి. అంటే 1-2 ఏం చెప్తామంటే చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉంటే మళ్ళీ షట్ డౌన్ చేసేసి మళ్ళీ అంత క్లీన్ చేసేసి అదేదో మా ప్రోటోకాల్ ఉంటుంది. సో ఆ విధంగా అది కొంతవరకు బయటే ఉండి ఆ రూమ్లోనే కొంచెం సగం పస్ తీసుకెళ్ళి మళ్ళీ లోపల తీసుకెళ్ళి అంతా వాష్ చేసి మేము బహుశా ఒక 5-6 లీటర్లు వాటర్ సెలైన్ పోసి వాష్ చేసి అంతా క్లీన్ చేసిన తర్వాత దేవుడి వల్ల షీఈ్ నౌ కంప్లీట్లీ ఇంప్రూవ్డ్. ఏదో చేయికాలు కొంచెం వీక్నెస్ ఉంది, కొంచెం మాటలో కొంచెం కష్టం ఉంది, కానీ షీ హాజ్ ఇంప్రూవ్డ్. సో ఆ విధంగా మీరు అన్నారే ఏమన్నా అంటే నాకు వర్మ్స్ రాలేదు కానీ నార్మల్గా ఇది ఈ పస్ వచ్చింది. ఇంకోటి ఏముందంటే ఒక లాంగ్ బ్యాక్ నేను అదే వెలుగులో ఉన్నప్పుడు ఏదో ఇద్దరు ట్రైబల్ ఏదో పల్లెటూరులో ఏదో ఇద్దరు ట్రైబల్ బాయ్స్, అక్కడ ఏదో ట్రైబ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదో హంటింగ్ కోసం వాళ్ళు షార్ట్ గన్స్ ఉంటాయి, దానిలో ఈ చెర్రాస్ అని ఉంటాయి, ఇద్దరు వెళ్తున్నారనమాట. ఏదో మిస్టేక్తో ఒకటి డమ్ అని ఒకటి పేలింది, వాళ్ళ ఫ్రెండ్ తల్లో పోయిందనమాట. అయితే అటువంటి టైంలో అతన్ని మళ్ళీ మా హాస్పిటల్ తీసుకొచ్చారు. అప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. అది ఆ చెర్రాస్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క చెర్రా తీయటం అనేది అది మాకు 3 గంటలు పడింది. ఎందుకంటే అది ఒకసారి బ్రెయిన్లో లోపల పోతుంది. ఆ చెర్ర చాలా చిన్నగా ఉంటాయి అవి. అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఆ బ్లడ్లో మళ్ళీ బ్లడ్ రాకుండా బ్లాక్ చేయడం అనేది చేసాం. దాని తర్వాత దేవుడు ఆ పేషెంట్ కూడా బతికాడు. ఏదో చేయికాలు ఏదో వీక్నెస్ ఉంది కానీ ప్రాణంతో బయటపడ్డాడు. సో నేను వర్మ్స్ చూడలేదు కానీ నేను అంతకంటే విచిత్రంగా ఉంది కదా సార్. ఇది ఆల్మోస్ట్ బుల్లెట్స్ తీసినట్టే బ్రెయిన్లో నుంచి. మీకు పెద్ద బుల్లెట్ అయితే డేంజర్ అయ్యేది, ఎందుకంటే త్రూ పోయేది. ఇది చెర్రాసి ఇది వచ్చేసి ఇక్కడ స్టక్ అయిపోయినవి. అండ్ సార్ కొంచెం అంటే ఇన్ జనరల్ ఇంట్లో వింటాం కదా, బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి అట్లా, అంటే ఫుడ్కి సంబంధించి. డూ యూ అగ్రీ విత్ దట్? లేడీస్ ఫింగర్ తింటే బ్రెయిన్ బాగా షార్ప్ అని అంటే మీకు నాకు బెండకాయ గురించి బెండకాయ మంచిది, ఐ ఆల్సో లైక్ బెండకాయ, కానీ మ్యాథ్స్ మంచిగా వస్తుంది అంటారు కదా, అందుకని అదే నాకు తెలియదండి. ఎందుకంటే నేను దాని గురించి నేను చెప్పలేను. బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని నేను చెప్పలేను, కానీ కొన్ని విధమైన ఫుడ్స్ ఉంటే మీకు డెఫినెట్ మీకు సపోజ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. omega-3 ఫ్యాటీ యాసిడ్స్తో కూడిన సూపర్ ఫుడ్స్, అదే సూపర్ ఫుడ్స్ అంటే బ్రెయిన్ కోసం మంచివి. రైట్. మీరు లెట్స్ సే వాల్నట్ అంటే అక్రోట్ ఏమంటారండి తెలుగు? చూడడానికి బ్రెయిన్ లాగా ఉంటుంది అది చూడడానికి. అవకాడో అంటే ఏదన్నా భగవద్గీతలో ఉంది, రస్యాహ స్నిగ్ధాహ స్థిరా హృదయాహ అంటే ఆహార సాత్విక ప్రియాహ అంటే సాత్విక భోజనాలు అంటే ఇవి. అంటే ఏమన్నా ఫ్లెషీ ఫ్రూట్, ఫ్యాటీ ఫుడ్ అంటే న్యాచురల్గా ఉన్నవి. అంటే మనం అవకాడో, వాల్నట్స్ ఇవన్నీ
దెన్ మనకు వెజిటబుల్స్, మన రొటీన్గా తీసుకునే వెజిటబుల్స్, ఇవి మా ఆరోగ్యానికి మంచివి, బ్రెయిన్కి. రైట్ రైట్. అండ్ మేము పొద్దున కొంచెం వియర్డ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అని చదువుతుంటే వన్ ఆఫ్ ద టీమ్మేట్స్ వాజ్ షోయింగ్ సమ్ ఆర్టికల్. ఇది సమ్ ఐలాండ్ ఒక 50 years బ్యాక్ వరకు కూడా అక్కడ ఒక రిచువలిస్టిక్ యాక్టివిటీ అయ్యేదంట. అంటే రిలేటివ్స్ వాళ్ళు ట్రైబ్స్ బేసిక్లీ, అంటే క్యానిబల్స్ కాదు కానీ ఆ ట్రైబ్స్ ఏం చేసేవారంటే వాళ్ళ రిలేటివ్స్ చనిపోతే ఉమెన్ ఇంకా పిల్లలు వాళ్ళ చనిపోయిన వాళ్ళ బ్రెయిన్ తినేవారంట. మిగిలిన వాళ్ళు అంటే క్రాట్స్ఫెల్డ్-జాకోబ్ డిజీజ్, ఐ గెస్ రైట్ దాని నుంచి వచ్చే డిజీజ్ CJD అంటారు. ఓకే, CJD. ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ కురు. నాకు అర్థమైంది, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ న్యూ గినీ ఆర్ సంథింగ్ లైక్ దట్. రైట్ రైట్ రైట్. అది ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఫుడ్ ప్రాబ్లం ఉండేది, అందుకని వాళ్ళు ఏం చేసామంటే అది క్యానిబలిజం, అంటే వాళ్ళు వేరే నరమాంసం తినేవాళ్ళు. నరమాంసం తిన్నప్పుడు వాళ్ళ కండరాలన్నీ మగవాళ్ళు తినేవాళ్ళు, మెదడు ఆడవాళ్ళు తినేవారట, ఆడవాళ్ళు పిల్లలు. అయితే కొంతమందికి మెదడులో మనందరికీ ఒక ప్రీకర్సర్ ప్రోటీన్ అని ఉంటుంది. ప్రియాన్ అనేది అది ఒక విధమైన ఒక ప్రోటీన్ అన్నమాట. ప్రోటీన్ అనేది ఒక ఇట్స్ లాంగ్ బయాలజీ, ప్రతి శరీరంలో ప్రతి భాగంలో ఉంటుంది. అది ఇట్స్ అ లాంగ్ మాలిక్యూల్. అది ఏంటంటే ఇట్లా అది ఫోల్డ్ అయి ఉంటుంది అన్నమాట. అది ఆ ప్రీకర్సర్ ప్రోటీన్ అందరికి ఉంటుంది, మీకుంటుంది, నాకుంటుంది అంతా. అయితే వాళ్ళు తిన్నప్పుడు ఆ తిన్న ఫుడ్లో, ఆ తిన్న బ్రెయిన్ లోపల ఆ ప్రోటీన్ అనేది కొంచెం వికారంగా మారి ఉంది. అయితే అది తిన్నప్పుడు వాళ్ళ శరీరంలో పోయి ఆల్రెడీ ఉన్న ప్రోటీన్ అది కూడా వికారంగా మార్చేసింది. అంటే మనం అప్పుడు చెప్పామే, ఎవరైనా మిగతా వాళ్ళని చెడగొడుతున్నట్టు. సో అది ఒక వైరస్ లాగా కాదు. ఏంటంటే సాధారణంగా ఉన్న ప్రోటీన్ని ఒక వికారమైన ప్రోటీన్ వికారంగా మారుస్తూ పోయిందనమాట. అటువంటి టైంలో ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయి కుళ్ళిపోయి చనిపోయేవారు. మళ్ళీ నెక్స్ట్ డిజీజ్ వచ్చేది వాళ్ళకి, అదే డిజీజ్ వాళ్ళకి వచ్చేది. అదే డిజీజ్ మళ్ళీ మిగతా వాళ్ళు తిన్నారు కాబట్టి మళ్ళీ అవుతుందన్నమాట. ఓకే. అయితే ఇది సేమ్ థింగ్ మీకు బహుశా ఐ థింక్ అరౌండ్ 30-40 years బ్యాక్ అది మ్యాడ్ కౌ డిజీజ్ అని వచ్చిందండి. మ్యాడ్ కౌ డిజీజ్ అంటే ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, ఇప్పుడు పశువులకి మనం ఏం చేస్తాం, మన పాడి పశువులకి మనం ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఇస్తాం మనం. అంటే ఇస్తే గడ్డి ఇస్తాం, ఏదో ఇస్తాం. ఇప్పుడు కొంతవరకు మనం టారిఫ్, యూఎస్తో మనకున్న టారిఫ్లో వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకోమంటే వాళ్ళు యానిమల్ ప్రోడక్ట్స్ కూడా ఇస్తారు వాళ్ళ పశువులకి. అయితే ఆ రోజుల్లో ఏం చేశారంటే, ఆ రోజులో ఎందుకంటే యానిమల్ ప్రోటీన్ ఇచ్చిన పశువులు ఇంకా పెద్దగా అవుతాయని, ఇంకా పాలిస్తాయని వాళ్ళ ఆశ. అదే న్యాచురల్ కాకపోయినా కానీ వాళ్ళు ఏం చేసేవారంటే ఈ చనిపోయిన ఈ బ్రెయిన్తో ఈ మజిల్ బోన్ కూడా నూరి ఆ గడ్డిలో కలిపి ఇచ్చేవారు. ఆ గడ్డిలో కలిపి ఇస్తే ఆ పశువులు తిని కూడా పెద్దగా అయ్యేవి, పాలు కూడా ఇచ్చేవి. కానీ వాటిలో కొన్నిటికి ఈ ప్రియాన్ ప్రోటీన్ అనేది ఎక్కేది ఉంటే అది మళ్ళీ బ్రెయిన్కి ఎక్కి అది మ్యాడ్ కౌ లాగా, అది పిచ్చి కౌ లాగా పోయి చనిపోయేది అనమాట. అది చనిపోయి అప్పుడు వాళ్ళు మెల్లిగా గుర్తించారనమాట, ఈ బ్రెయిన్లో ఏ విధంగా డ్యామేజ్ ఉందో ఈ న్యూ గినీలో ఆ కురు డిజీజ్కి రెండు సంబంధం అదే విధంగా అనిపించింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే thousands of cows they have killed. ఎందుకంటే అన్ని కౌస్కి వాళ్ళు ఇచ్చారు. అది మళ్ళీ ఆ ఫుడ్ ఇప్పుడు మనుషులు పోతే మనుషులు రోగాలు రాకూడదని అవన్నీ తీశారు. సో మీకు ఆ క్యానిబలిజంలో ఆ బ్రెయిన్లో ఓ విధంగా విచిత్రమైన మీ వ్యాధులు కూడా రావచ్చు. అంటే ఇది అంటే వింటున్నప్పుడు జరుగుదాం మనకు ఫిక్స్ అయ్యాము. తర్వాత దీనికి ప్యారలల్ డ్రా చేస్తే మన ఇంట్లో కూడా అంటే మేకని తింటారు కదా సార్, మటన్ తింటారు. మటన్లో బ్రెయిన్ తింటే బ్రెయిన్ పెరుగుతుంది, దాని లివర్ తింటే లివర్కి బెనిఫిట్ ఉంటుంది అని అంటారు కదా. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ దాట్, అసలు మటన్ బ్రెయిన్ కనుక మేక బ్రెయిన్ని కనుక మనం తింటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా, ఫస్ట్ థింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా, సెకండ్ థింగ్ మెదడు కూర, బేజా ఫ్రై, అది ఇట్ ఈస్ అ స్పెషాలిటీ. రాయల్ ఫుడ్ లాగా చూస్తారు. కానీ న్యూట్రిషన్ పరంగా చూస్తే దానిలో క్రొవ్వు ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సేమ్ మన ఎగ్ లాగానే ఉంటుంది. మన కోడిగుడ్డు ఏ విధంగా ఉందో దానిలో ఉన్న ఆహారం మీకు బ్రెయిన్ ఫ్రైలో ఉంటుంది అంతే. ఓకే. సో దేర్ ఇస్ నథింగ్ స్పెషల్. ఏముంది అంటే అది మీకు సాధారణంగా ఇప్పుడు మేక కానీ తీసేది మేక నుంచే, మీకు బ్రెయిన్ మీకు పెద్ద ఉండదు, మీకు బ్రెయిన్ చిన్నగా ఉంటుంది. అందుకని మీరు
బేజా ఫ్రై ఇంత ఇవ్వాలి అంటే బహుశా మీకు 2-3 మేకలు మీరు దానిలోంచి రావాలి, అందుకనే దాని కాస్ట్ ఉంటుంది. కానీ న్యూట్రిషన్ పరంగా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎగ్ అంటారా? ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎగ్. ఓకే ఓకే గాట్ ఇట్. సో జనరల్గా అంటారు కదా, ఒక మనిషి చనిపోయే ముందు లాస్ట్ ఒక 7 minutes అట్లా 5 minutes అట్లా ఒక్కసారి లైఫ్ అంతా కనబడుతుందని, లేదా చచ్చి బతికిన వాళ్ళకి కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, కొన్ని గుర్తుంటాయి, లేకపోతే మీరు కొన్ని బ్రెయిన్లో కూడా చేంజెస్ అవుతాయి. అసలు నాట్ షూర్ హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ, బట్ మీరు అబ్జర్వ్ చేశారు ఇట్లాంటివి ఏమన్నా, ఆర్ హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ఎనీథింగ్? సి దే కాల్డ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే మనం ఏదో మనిషి కొంతమంది అరెస్ట్ అయిన వాళ్ళు, బ్రెయిన్ అరెస్ట్ అయిన వాళ్ళ బ్రెయిన్ పనిచేయని వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళకు లైఫ్ వచ్చింది, వాళ్ళు రిసస్టేషన్ చేస్తే మళ్ళీ హార్ట్ మొదలైంది, మళ్ళీ బ్రెయిన్ పనిచేస్తుంది. ఆ టైంలో వాళ్ళు చెప్పే అనుభవం ఏంటంటే వాళ్ళ శరీరం నుంచి బయట ఉన్నారు, ఆ శరీరం బయట ఉండి కూడా మిగతా వాళ్ళ శరీరాన్ని ఏదో విధంగా రిసస్టేట్ చేస్తున్నట్టు వాళ్ళు చూశారు. కొంతమంది చెప్తారు ఏదో ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ లోపల వాళ్ళు వెళ్తున్నారు అని ఏదో కొంతమంది చెప్తారనమాట. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, చనిపోయి బతికిన వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. కానీ అది కూడా కాకుండా మనం న్యూరోపరంగా చూస్తే 1-2 కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళకి బ్రెయిన్లో అది ఈజీ వైర్స్ ఉన్నాయి. ఉంటే వాళ్ళు గమనించింది ఏంటంటే మెదడులో వేరే వేరే భాగాలు ఉంటాయి. ఇప్పుడు ఫ్రంటల్ లోబ్, పరాయిటల్ లోబ్, టెంపరల్ లోబ్, ఇవన్నీ 4-5 భాగాలు ఉంటాయి అన్నమాట. ఈ భాగాలులో కనెక్షన్ లేకుండా అవుతుంది. అంటే సో ఇట్ ఈస్ కాల్డ్ డిస్కనెక్షన్. సో అంటే ఈ ఫ్రంటల్ లోబ్కి పరాయిటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్కి డిస్కనెక్షన్ అవుతుంది అని వాళ్ళు రికార్డ్ చేశారు. కానీ మనకు తెలిసింది ఏంటంటే అన్నీ పనిచేస్తేనే మనకు అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు అన్ని డిస్కనెక్షన్ అయిపోతే ఏం గుర్తుండదు కూడా, ఏం అనుభవిస్తుంది కాదు. వాళ్ళు మళ్ళీ వచ్చి చెప్తున్నారు కదా మాకు ఇట్లా అయిందని. సో అటువంటి టైంలో మనకు వేరే ప్రశ్న వస్తుంది, ఆత్మ అనేది ఏమిటి, మెదడు అనేది ఏమిటి? మేక్ సెన్స్ యాక్చువల్లీ. అంటే వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం డిస్కనెక్ట్ అయిపోతే ఏం గుర్తుండకూడదు, లేకపోతే ఏం ఉండకూడదు కదా. కానీ వాళ్ళు చెప్పేది ఏముంది అంటే కాదు, మేము చూసాము, ఇది వచ్చాము, మళ్ళీ వచ్చాము అని. సో ఏదో లైట్ ఉంది, ఆ లైట్ పెద్ద టన్నల్ లోపల వెళ్ళాము, మళ్ళీ బయటకు వచ్చి నాకు సడన్గా సినిమాలో చూపించినట్టు ఉంటుంది అనమాట. అండ్ జనరల్గా కొన్ని స్విమ్మింగ్ పూల్స్లో స్విమ్మింగ్ చేసినప్పుడు కానీ, కొన్ని చెరువుల్లో చేసినప్పుడు కానీ ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబాస్ లాంటివి ముక్కులో నుంచి వెళ్తాయి అంటారు కదా సార్. లైక్ ఈ నెగ్లేరియా ఫౌలేరియా ఇప్పుడు కూడా మన ఏదో కేరళలో ఇప్పుడు ఒక ఎపిడమిక్ జరుగుతుంది. అవును, అదేంటంటే ఈ బ్యాక్టీరియా అనేవి ఈ అంటే మన మెదడులో ఇన్ఫెక్షన్ వచ్చేకి ఎన్నెన్నో విధమైన క్రిములు ఉంటాయి. బ్యాక్టీరియా కామన్ ఉంటాయి, మళ్ళీ మైకో బ్యాక్టీరియా అంటే టీబీ ఉంటుంది, ఒకసారి ఫంగస్ ఇన్ఫెక్షన్ రావచ్చు. కానీ ఎమీబా అనేది ఉంటాయన్నమాట. ఎమీబా అనేది ప్రోటోజోవా. అది ఒక్కోసారి మనం అశుభ్రమైన చెరువులు కానీ ఏమైనా పోతే అక్కడ ఉంటాయి. అవి మన ముక్కులోకి వెళ్ళి, ఎందుకంటే మన ముక్కుకి మెదడు మధ్యలో ఒక చాలా సన్న ఎముక లేయర్ ఉంటుందన్నమాట. ఇట్స్ కాల్డ్ ది క్రిబ్రిఫార్మ్ ప్లేట్. అది కూడా అదంతా ఒక జాలీగా ఉంటుందన్నమాట. దానిలో ఇదిగోండి, ఇప్పుడు ఈ బ్రెయిన్లో ఈ భాగంలో ఇట్ హ్యాస్ హోల్స్ ఇన్ దట్. ఆ రంధ్రాల్లోంచి మనకు వాసనకు సంబంధించిన నరాలు మెదడులోంచి దిగుతాయి. అయితే అది చాలా ఇట్ ఈస్ నాట్ అ హార్డ్ బ్యారియర్, అంటే గట్టిగా ఉండదు అనమాట. ఆ రంధ్రాలు ఈజీ టు పాస్. అవే ముక్కులోకి వెళ్ళి ఆ ముక్కులోంచి డైరెక్ట్ బ్రెయిన్లో వెళ్తాయి అనమాట. బ్రెయిన్లో వెళ్ళిన తర్వాత దానికి న్యాచురల్గా దానికి ప్రొటెక్షన్ లేదు. అయితే అప్పుడు చాలా స్పీడ్గా పెరిగి మీకు ఒకసారి మీరు చాలా త్వరగా గుర్తించకపోతే మీకు విదిన్ 1 week లైఫ్ డేంజర్ అవుతుంది. అంటే ఇతర మెనింజైటిస్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఇతర కేసులకి అయితే మీరు యాంటీబయాటిక్స్ ఇచ్చి కంట్రోల్ చేయొచ్చు. కానీ ఇదైతే ఇంత స్పీడ్గా ఇది చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఇంకోటి ఎవరు సస్పెక్ట్ చేయరు కూడా. అండ్ సార్, అంటే ఆల్మోస్ట్ ఈ పాడ్కాస్ట్ మొత్తము జాగ్రత్తలు, అడ్వైజెస్, మీ ఎక్స్పీరియన్సెస్ కలిసి ఉన్నాయి కాబట్టి, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ఆస్క్ అన్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ సైడ్. whoever is young and అంటే కొంచెం ఏదైనా ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దర్ కెరియర్, కాకపోతే వాళ్ళ కాన్సన్ట్రేషనో లేకపోతే వాళ్ళ విల్ పవర్ ఇవన్నీ మ్యాచ్ అవ్వట్లేదు అనుకుందాం. అలాంటి వాళ్ళకి కనుక ఇఫ్ యూ నీడ్ టు అడ్వైస్ ఇన్ అ సింగిల్ ఫామ్ మీ సైడ్ నుంచి, అంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ టు యాక్చువల్లీ ఫిగర్ అవుట్ ఆర్ దే ఆర్ స్ట్రగ్లింగ్ టు యాక్చువల్లీ ఫోకస్ ఆన్ ది కెరియర్ అనుకుంటే, ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే ఒక్క వ్యక్తికి ఏ కారణం అని చెప్పలేము. కానీ ఈ కాలంలో నా అభిప్రాయం ఏముంది అంటే, అందరూ మీరు
ఏదైనా ఫోకస్ చేయాలంటే డిజిటల్ డీటాక్సిఫికేషన్. ఆ సెల్ ఫోన్, ఆ స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేసి, ఆ స్మార్ట్ ఫోన్ విత్డ్రాలే మనకు దాని తర్వాత ఒక 3-4 రోజులు చాలా కష్టంగా ఉంటుంది. విత్డ్రాల్ సింప్టమ్స్, ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్, అది ఎప్పుడు దాని దగ్గర పోవాలనిపిస్తుంది మనకి. కానీ అది పక్కన పెట్టేసి మనం అది లేకుండా మన జీవితం నడుస్తుంది అని మనం రియలైజ్ చేస్తే అది మిగతావన్నీ సాధ్యమైపోతుంది. సార్. అండ్ జనరలీ ఐ కీప్ ఆస్కింగ్ అబౌట్ ఇన్స్పిరేషన్ అనమాట. మీ లైఫ్లో మేడ్ బి అ బుక్, ఒక మనిషి అవ్వచ్చు, ఒక ఎక్స్పీరియన్స్ కూడా అవ్వచ్చు. వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ దట్ కీప్స్ యూ ఎనర్జెటిక్ ఎవ్రీడే? మనం ఎప్పుడు మన తల్లిదండ్రులు ఎప్పుడు పూజిస్తాం. అట్లా చెప్పుకుంటూ నాకు ఓ విధంగా ఇన్స్పిరేషన్ అనేది మా మదర్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసి, మా మదర్ ఇస్ గైనకాలజిస్ట్ అనమాట. ఆవిడ చిన్నప్పటి నుంచి మేము చూసేది, ఆవిడ పొద్దునే లేచేవారు. అంటే మా ఇల్లు మా హాస్పిటల్ పక్కనే ఉండేది. ఓకే. అయితే పొద్దునే 5 గంటలకి లేచి మళ్ళీ కాఫీ టీ తయారు చేసి హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ 7 గంటలకి వచ్చి మాకు టిఫిన్ ఇచ్చి స్కూల్ పంపించేది. దాని తర్వాత షీ యూజ్డ్ టు డూ ద హాస్పిటల్. అండ్ ఇంకోటి, ఆవిడ కూడా అంటే ఆవిడ ఓ విధంగా కర్మయోగి. అంటే రోజు 7 రోజులు పని చేసేది. ఎందుకంటే ఆవిడకి పని అంటే వర్క్ ఈజ్ లైఫ్ అనమాట. అని పైసల కోసం అని కాదు. ఆవిడ చెప్పేది ఏంటంటే నేను పని చేస్తేనే నా జీవితం అన్నట్టు. సో షీఈ్ అ బిగ్ ఇన్స్పిరేషన్. ఇంకోటి అంటే కొన్ని చిట్కాలు చెప్పింది ఏంటంటే, రామ్ ఎప్పుడు పైసలు వెంట పడకూడదు, క్వాలిటీ చేసే పని క్వాలిటీ చేయాలి. పైసలు వస్తాయి కానీ చేసే పని సరిగ్గా చేయాలి. ఇటువంటి కొన్ని చిట్కలు నేర్పించారు. మా నాన్నగారు అయితే హీ వాజ్ అ వెరీ ఆర్గనైజ్డ్ మ్యాన్, వెరీ ప్లాన్డ్ మ్యాన్. ఆయనకున్న తెలివి నాకు ఏదైనా పావులో ఉంటే ఎప్పుడో బాగుపడేవాడిని. సో ఆ విధంగా అండి. ప్లస్ మాకు మా సీనియర్స్ కూడా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా మాకు ఎన్నో నేర్పించారు. అందుకని ఎవరైనా మనం జీవితంలో పోతుంటే ఎంతోమంది ఉంటారు కదా మనతో. సో ఆ విధంగా అమేజింగ్ సార్, అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్, అమేజింగ్ లెసన్స్ ఫర్ అస్ ఆల్సో. అంటే ఫస్ట్ టైం చాలా ఎక్సైట్మెంట్తో ఈ టాపిక్ పట్టుకోవడానికి చాలా రోజుల తర్వాత తిరిగి మా హిమాయత్నగర్లో దొరికారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వెరీ సూన్ మరొకసారి కూర్చుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీన్స్ అ లాట్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.